This conference will now be recorded. Hello friends, good morning and good morning and welcome to Google and Python fundamentals class. So obvious గా ఫస్ట్ క్లాస్ ఈ రోజు కాబట్టి ఫస్ట్ మనం యాజ్ ఎవ్రీ క్లాస్ మీకు ప్రతి ఒక్క కోర్సు చెప్పినట్టే ఫస్ట్ ఆబ్వియస్ గా ఎజెండా డిస్కస్ చేద్దాం. మీకు ఎజెండా డిస్కస్ చేసి దాంతో పాటు టెక్నికల్ డీటెయిల్స్ అనేది ఏందో చూద్దాం. ఆబ్వియస్ గా ఫస్ట్ ఎజెండా వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరినీ మ్యూట్ చేసి ఉంచుతాను, దయచేసి అన్మ్యూట్ చేయొద్దు. మనకి డౌట్స్ కోసం లాస్ట్ లో నా ప్లాన్ ఏంటంటే ఈ రోజు రేపు ఓపెన్ సెషన్సే, ఈ రోజు రేపు ఫ్రీ సెషన్స్ యాక్చువల్ 3 పెట్టాలి, కాకపోతే ఏంటంటే పొరపాటున నేను డేట్ 28th పెట్టాల్సిన 29th పెట్టేశాను. అందువల్ల ఈ రోజు రేపు ఓపెన్ సెషన్సే కాబట్టి ఫ్రీగా అందరూ అటెండ్ అవ్వచ్చు. జస్ట్ మీ కాన్ఫిడెన్స్ కోసం ఎలా పోతుంది టీచింగ్ అదంతా తెలుసుకోవడం కోసం. సో కాబట్టి ఆబ్వియస్ గా ఫస్ట్ వచ్చి వై గూగుల్ క్లౌడ్. సో వై గూగుల్ క్లౌడ్ అండ్ ఆల్సో పైథాన్ బేసిక్స్, ఎందుకు దీన్ని ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది బేసిక్ గా అని చెప్పి. సో సెకండ్ వచ్చేసరికి మనకి డిపెండెన్సీస్ అండి. మీకు గూగుల్ క్లౌడ్ చేయడానికి ఏమి డిపెండెన్సీస్ ఏమున్నాయి, డిపెండెన్సీస్ అన్నాం. థర్డ్ వచ్చేసరికి సిలబస్ గురించి మాట్లాడదాం. ఫోర్త్ వచ్చేసరికి టెక్నికల్ టర్మ్స్ లోకి వెళ్ళి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చి మనకి అండర్స్టాండ్ అండ్ క్రియేట్ గూగుల్ ఫ్రీ ట్రయల్ అండి. ఉన్న ఫ్రీ ట్రయల్ లోకెల్లా కూడా గూగుల్ ఫ్రీ ట్రయల్ అనేది చాలా మేలు. ఎందుకంటే అజూర్ చూసుకున్నారు అనుకోండి, అజూర్ చూసుకుంటే మీకు మోస్ట్లీ మీకు 1 month ఇస్తారన్నమాట, సబ్స్క్రిప్షన్ 1 month. అదే ఏడబ్ల్యూఎస్కి వచ్చామనుకోండి, ఏడబ్ల్యూఎస్ సంవత్సరం అంతా ఇస్తారు, కానీ లిమిటేషన్స్ ఉన్నాయి యాక్చువల్ గా. అఫ్కోర్స్ దీంట్లో కూడా లిమిటేషన్స్ ఉంటాయి, కానీ గూగుల్ క్లౌడ్ అనేది మీకు 3 months ఇస్తారు. ఐ థింక్ $300 ఇస్తారు, చాలా వరకు ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ దాంట్లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, ఐపీఆర్ఎస్ దగ్గర డిస్కస్ చేద్దాం. నా ఫిఫ్త్ వచ్చేసరికి మనకి క్రియేట్ గూగుల్ క్లౌడ్ అకౌంట్ అండ్ create your first project క్రియేట్ చేయాలా. సిక్స్త్ వచ్చేసరికి సో వై డూ వీ నీడ్ ప్రాజెక్ట్స్, ఎందుకు ప్రాజెక్ట్, ఎందుకు క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంటి. నేను ఈ కోర్స్ చెప్పేటప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు ప్రతి కాంపోనెంట్ కూడా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ అన్నాను అనుకోండి, దీన్ని మనం ఏడబ్ల్యూఎస్ లో ఏమంటాం, అజూర్ లో ఏమంటాం, మీకు ఈ రెండు కంపేర్ చేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ అన్నారు అనుకోండి, గూగుల్ క్లౌడ్ లో ప్రాజెక్ట్ ని ఏడబ్ల్యూఎస్ కి వచ్చేసరికి మనం ఏమంటామంటే అకౌంట్ అంటాం, మీకు అకౌంట్ అంటాం, మీకు ఏడబ్ల్యూఎస్ అకౌంట్. అదే అజూర్కి వచ్చేసరికి సబ్స్క్రిప్షన్ అంటాం. సో కాబట్టి ఈ కంపారిజన్ చేస్తూ వెళ్తూ ఉంటాను. సో కాబట్టి ఏమవుతుందంటే మీకు ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ తెలిస్తే ఈజీగా మ్యాప్ చేసుకుంటాం, అంటే అండర్స్టాండింగ్ ఈజీగా ఉంటుంది. మీకు ఆల్రెడీ అజూర్ తెలిస్తే దానికి మీకు ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఇదే ఫస్ట్ టైం మీరు క్లౌడ్ జాయిన్ అయ్యారు, రేపొద్దున ఏడబ్ల్యూఎస్ ఆర్ అజూర్ చదివినా కూడా అక్కడ కూడా దీన్ని ఈజీగా మ్యాచ్ చేసుకుంటారు. ఎటు నుంచి చూసినా కూడా మనకు అడ్వాంటేజ్ అనమాట. సో కాబట్టి దానివల్ల మనం అది డిస్కస్ చేస్తాం. అయితే టైం సరిపోకపోవచ్చు. సెవెంత్ వచ్చేసి మీకు ఫీ డీటెయిల్స్ అండి. మీకు అయితే ఈ ప్రాజెక్ట్ కంటే కూడా మీకు ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి దాని లోపల ఏం చేస్తానంటే క్రియేట్ ఏ ఫస్ట్ ప్రాజెక్ట్, డిప్లాయ్ ఏ బేస్ లైనెక్స్ మిషన్ ఫర్ లైనెక్స్ ప్రాక్టీస్ అండి. మీరు లైనెక్స్ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది యాక్చువల్గా. డిపెండెన్సీస్ లో చెప్తాను ఏం కావాలని. దానికోసం ఒకవేళ మీరు ఏమైనా లైనెక్స్ ప్రాక్టీస్ చేయాలంటే ఎలా చేయొచ్చో మనం చూద్దాం. సెవెంత్ వచ్చేసరికి మనకి ఫీ డీటెయిల్స్ అండ్ Q&A, మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనకి. ఓకే, సో ప్లాన్ ఏంటంటే మనం ఇప్పుడు స్టార్ట్ చేసాం కాబట్టి మనకి మోస్ట్ ప్రాబ్లీ మనకి 12:15 12:20 దాకా చెప్పడం, లేదా ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే 12:30గా చెప్పి తర్వాత ఒక 15 minutes నేను మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి ఛాన్స్ ఇవ్వడానికి అనమాట. ఓకే, సో ఆబ్వియస్ గా ఫస్ట్ లెట్స్ కిక్ ఇట్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి వెల్కమ్ అండి, వెల్కమ్ టు ద గూగుల్ క్లౌడ్ క్లాస్. అండ్ ఆబ్వియస్ గా ఫస్ట్ వచ్చేసరికి మనకి ఎందుకు గూగుల్ క్లౌడ్ ఆర్ పైథాన్ బేసిక్స్ రెండు కంబైన్ చేశాను మీకు అంటే, గూగుల్ క్లౌడ్ ఈజ్ బేసికల్లీ క్లౌడ్. మనకి ఆల్రెడీ మార్కెట్ లోకి వచ్చి మీరు చూసినట్లయితే మీకు ఏడబ్ల్యూఎస్ ఉంది అండ్ ఆల్సో మీకు అజూర్ కూడా ఉంది యాక్చువల్ గా. మీకు అవి కాదని గూగుల్ క్లౌడ్ ఎందుకు నేర్చుకోవాలి అంటే మీకు
మీకు ఉన్నాయి మూడే 3 క్లౌడ్‌లు. మీకు ఏడబ్ల్యూఎస్ అండ్ అజ్యూర్. అయితే గూగుల్ క్లౌడ్‌కి చిన్నగా ట్రాక్షన్ పెరుగుతుంది. మీకు అడిగేవాళ్ళు ఎక్కువయ్యారు. మీరు గాని కొన్ని జాబ్స్ చెక్ చేసినట్లయితే ఆహ్, ఇండియాలో ఇంకా టైం పడుతుందండి. ఇండియాలో మేబీ ఇంకొక 6 మంత్స్ పట్టొచ్చేమో. ఆల్రెడీ యూఎస్ అండ్ యూకే మీకు క్లయింట్ సైడ్ అటు సైడ్ మీకు గూగుల్ క్లౌడ్ వాడడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇంటర్వ్యూస్‌లో చూస్తూ ఉంటాను కాబట్టి ఆ క్వెషన్స్ రైజ్ అవుతున్నాయి. గూగుల్ క్లౌడ్ ఐడియా ఉందా అని చెప్పి మీకు. సో కాబట్టి నౌ ఇది ఎక్కడ అడ్వాంటేజ్ ఇస్తుంది అంటే మీకు ఎక్కడైతే అందరికీ కూడా ఏడబ్ల్యూఎస్ ఒకటి తెలుసు, అజూర్ రాదు. కొంతమందికి అజూర్ తెలుసు, ఏడబ్ల్యూఎస్ తెలీదు. కొంతమందికి ఏడబ్ల్యూఎస్, అజూర్ తెలుసు. ఏడబ్ల్యూఎస్, అజూర్ తెలిసిన వాళ్ళు మీకు వాళ్ళకి ఆల్రెడీ అడ్వాంటేజ్‌లో ఉన్నారు. బట్ అడిషనల్‌గా మీ సీవీ యొక్క ఇంపార్టెన్స్ పెంచడానికి. మీకు సీవీ షార్ట్ లిస్ట్ కావాలి అంటే మీకు ఏదో క్లౌడ్ ఉంటే సరిపోదు. మల్టిపుల్ క్లౌడ్స్ ఉండాలి. సో ఏడబ్ల్యూఎస్, అజూర్ అయినా ఆర్ గూగుల్ క్లౌడ్‌తో కాంబినేషన్ అన్నా ఉండాలి. సో కాబట్టి గూగుల్ క్లౌడ్ మీకు తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఆ సీవీకి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఇంపార్టెన్స్ ఎక్కడ పెరుగుతుందంటే మీకు ప్రాబ్లమ్ ఏంటంటే లిమిటెడ్ పీపుల్ ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువ సిటీసీ వచ్చే జాబులు ఉన్నాయి చూసారా? మేబీ ఒక 15 లాక్స్, 20, 25, 30 అట్లా. కొంచెం హై సిటీసీ వచ్చినప్పుడు అక్కడ ఏందంటే గూగుల్ రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి. విచ్ ఐ హావ్ అబ్జర్వ్డ్ యాక్చువల్‌గా. మరి అదొకటి నేర్చుకుంటే సరిపోదు సార్. పైథాన్ ఎందుకు ఇన్వాల్వ్ చేశాను అంటే సీ డెవలప్‌మెంట్ ఆర్ ఐ కెన్ సే ప్రోగ్రామింగ్ అనేది మనకి ఖచ్చితంగా అవసరం అవుతుందండి. రాబోయే మేబీ ఆల్రెడీ ఇప్పుడున్న ఇంటర్‌వ్యూస్‌లో అడుగుతున్నారు. నా ఉద్దేశ్యం ఏంటంటే ఇక్కడ పైథాన్ బేసిక్స్ అని చెప్పి నేను ఆల్‌మోస్ట్ లైక్ ఒక 5-8 క్లాసెస్ ప్లాన్ చేస్తున్నాను. ఇంకా ఎక్స్‌టెండ్ కూడా అవ్వచ్చు. డిపెండింగ్ అపాన్ ఆ టైమ్‌ని బట్టి మనకి. ప్లాన్ ఏంటంటే మీ చేత కోడ్ రాయిస్తారు. నాట్ గూగుల్ క్లౌడ్ కోడ్ కాదు యాక్చువల్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ హ్యాండిల్ చేస్తుంటే ఔట్ సైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూ హ్యాండిల్ చేస్తుంటే క్వెషన్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ ఏ టూపుల్ అన్నాడు యాక్చువల్‌గా. అని అట్ పర్ఫార్మెన్స్ లెవెల్ అన్నాడు. ఎవరన్నా చెప్తారు లిస్ట్ అంటే బేసిక్‌గా మీకు అపెండ్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసి డిలీట్ చేయొచ్చు. టూపుల్ అంటే మీకు అప్డేట్ చేయలేరు, ఫిక్స్డ్ ఉంటుంది. కానీ పర్ఫార్మెన్స్ లెవెల్‌లో మీకు ఏంటి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఇలాంటి క్వెషన్స్ వస్తాయి మీకు. సో ఇలాంటి క్వెషన్స్ ఎప్పుడు వస్తాయంటే మీకు కొంచెం పెద్ద పొజిషన్‌కి వెళ్ళాలి ఆర్ ఎక్కువ సీటీసీ కావాలనుకున్నప్పుడు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గో లాంగ్వేజ్ గాని, పైథాన్ గాని కొంచెం మ్యాండేటరీ అవుతుందన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే పైథాన్ స్టార్ట్ చేశాననుకోండి మీకు చిన్నగా చెప్తూ ఉంటే మీకు కూడా ఈజీ అవుతుంది. యాస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను డెవసెకాప్స్‌లో క్లాస్‌లో చెప్పాను. ఇప్పుడు క్యూబర్నెటిస్ క్లాస్‌లో పైథాన్ చెప్తున్నాను. ఏడబ్ల్యూఎస్‌లో ఆల్రెడీ స్టార్ట్ చేశాను. అజూర్‌లో కూడా స్టార్ట్ చేశాను. అంటే కొన్ని క్లాసులు దీంట్లో ఒక 3, 4 క్లాసెస్ పెట్టుకొని చెప్తున్నాను. బట్ మనకి గూగుల్ క్లౌడ్‌కి వచ్చేసరికి కొంచెం ఎక్స్‌టెంట్ కొంచెం పెంచి చెప్పాలనేది నా ప్లాన్ అన్నమాట మీకు. సో కాబట్టి గూగుల్ క్లౌడ్ తెలియడం వల్ల మీరు హై పేయింగ్ జాబ్‌కి పోయినప్పుడు ఆర్ అప్లై చేయాలంటే కూడా అక్కడ కంపల్సరీగా ఎడ్జ్ ఇస్తుందండి. తొందరగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి మీకు. ఎందుకంటే ఇండస్ట్రీలో గూగుల్ క్లౌడ్ తెలిసిన వాళ్ళు లేరు. తెలిసిన వాళ్ళు కూడా డిసడ్వాంటేజ్ ఏంటంటే వేరే క్లౌడ్స్ తెలిసిన వాళ్ళు లేరు యాక్చువల్‌గా. గూగుల్ క్లౌడ్ అదొక్కటే తెలుసన్నమాట. దాన్ని మనం ఏడబ్ల్యూఎస్‌తో కంపేర్ చేసినప్పుడు, అజూర్‌తో కంపేర్ చేసినప్పుడు డిఫరెన్సెస్ ఏంటి? ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది మీకు? అలాంటి అవగాహన చాలా చాలా తక్కువ మంది ఉంటారు. సో కాబట్టి మీరు ఆ లెవెల్‌కి ఎళ్లారనుకోండి, ఆ కోవకు చెందిన వాళ్ళైతే మీ రెజ్యూమ్‌కి చాలా 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 వాల్యూ ఉంటుంది. అందుకని నేను దీన్ని గూగుల్ క్లౌడ్‌ని అండ్ పైథాన్‌ని బేసిక్స్ అని చెప్పాను గానీ, నా ప్లాన్ ఏందంటే మీకు ఈవెన్ నేను ఫాస్ట్ ఏపీఐ గూడా మీకు చెప్పాలని ప్లాన్ ఉందన్నమాట. ఏపీఐస్ ఎలా క్రియేట్ చేయాలి? ఏపీఎస్ ఎలా డెవలప్ చేయాలి? దాన్ని తీసుకొచ్చి గూగుల్ క్లౌడ్‌తో ఎలా ఇంటిగ్రేట్ చేయాలనేది నా ప్లాన్ ఉంది యాక్చువల్‌గా. అది కూడా చెప్పడానికి ట్రై చేస్తాను మీకు. సో నెక్స్టొచ్చి మనకి డిపెండెన్సీస్ అండి. మీకు గూగుల్ క్లౌడ్ అనేది ఆర్ యాస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ క్లౌడ్ అనేది నేను ఫ్రమ్ ద ఫండమెంటల్ నుంచి చెప్తూ వెళ్తాను యాక్చువల్‌గా. సో అంటే ఏంటంటే మీకు అకౌంట్ క్రియేషన్ దగ్గర నుంచి మీకు ఆ తర్వాత ఐఏఎస్, పాస్, సాస్ నుంచి చెప్పుకుంటూ వెళ్తాను మీకు. కాబట్టి ఫండమెంట్ చేస్తాను. కానీ మీకు లైనక్స్ ఫండమెంటల్స్ ఉండాలి మీకు. మీకు లైనక్స్ ఫండమెంటల్స్ ఉండాలన్నమాట. ఎందుకంటే లైనక్స్ ఈస్ మ్యాండేటరీ మీకు ఎక్కడికి వెళ్ళినా గూడా. సో కాబట్టి ఒకవేళ మీకు లైనక్స్ లేకపోతే మీకు ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానెల్‌లో లైనక్స్ ఉంది మీకు తెలుసు యాక్చువల్‌గా. కొద్దిసేపటి తర్వాత చూపిస్తాను. అక్కడ లైనక్స్ వీడియోస్ పెట్టున్నాయి. ఆ లైనక్స్ వీడియోస్ చూడొచ్చు. అందుకే నేనేం చేస్తానంటే మీకు ప్రాక్టీస్ చేయడానికి మీకు ఎందుకు లాస్ట్‌లో ఒక లైనక్స్ మెషిన్‌ని డిప్లాయ్ చేస్తామంటే మీకు సాటర్‌డే, సండే వస్తుంది గదా! కొద్దో గొప్పో లైనక్స్ మీరు ప్రాక్టీస్ చేసుకున్నారనుకోండి మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట మీకు. ఓకే. సో కాబట్టి మనకి గూగుల్ క్లౌడ్ లైక్ ఎనీ అదర్ క్లౌడ్ అజూర్ అయినా కూడా ఏడబ్ల్యూఎస్ అయినా కూడా లైనక్స్ ఫండమెంటల్స్ అనేది ఉండాలి, తెలిసి ఉండాలి. బేసిక్స్ అన్నది తెలిసి ఉండాలా మీకు. సో ఆ బేసిక్స్ చదవడం కోసం మీరు ఏం చేస్తారు ఇక్కడికి వచ్చి మీకు లెట్ మీ ఓపెన్ యూట్యూబ్‌కి రండి.
సో యూట్యూబ్లో నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు నా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలుసు నాకు మీకు ఛానల్, బట్ ఎవరికైనా తెలియని పక్షాన సెర్చ్ చేయండి, మీకు ఛానల్ వస్తుంది. ఆ ఛానల్లో మీకు ప్లేలిస్ట్కి రండి. సో ఛానల్ కు కిందకు వచ్చారనుకోండి, ఇక్కడ లైనక్స్ ఇన్ తెలుగు అని ప్లేలిస్ట్ పెట్టాను. కాకపోతే ఇక్కడ నేను క్రియేట్ చేసిన సర్వర్ వచ్చి VMware వర్క్ స్టేషన్ లో క్రియేట్ అయి ఉంటుంది అనమాట. అందరికీ VMware వర్క్ స్టేషన్ ఉండదు కాబట్టి లైనక్స్ మిషన్ ఒకటి కావాలి కాబట్టి నేను చాట్ లో పెడతాను, మీరు బుక్ మార్క్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఆ లైనక్స్ మిషన్ ని ఈ రోజు మనం యాజ్ పార్ట్ ఆఫ్ క్రియేషన్ లో మీకు చెప్తాను అనమాట. సో కాబట్టి ఎంతవరకు అంటే బేసిక్స్ అంటే ఏంటంటే మీకు సాటర్డే సండే ఉంది కాబట్టి అట్లీస్ట్ ఫస్ట్ 5-6 వీడియోస్ కంప్లీట్ చేయండి. పెద్ద కష్టం, అన్ని కూడా బిలో 45 మినిట్స్ ఉన్నాయి చూడండి. ఆల్మోస్ట్ ఆల్ ఒక తప్పితే అన్ని కూడా 45 మినిట్స్ ఉన్నాయి. సో కాబట్టి ఫస్ట్ 5-6 మీరు 6 దాకా కంప్లీట్ చేశారనుకో ఆర్ 7 దాకా కంప్లీట్ చేశారనుకోండి, మీకు బేసిక్ లైనక్స్ అవగాహన ఉంటుందన్నమాట. మీకు గూగుల్ క్లౌడ్ తో కంటిన్యూ అయిపోవచ్చు మీరు. ఓకే, నా నెక్స్ట్ వచ్చి లెట్స్ సీ ద సిలబస్ యాక్చువల్ గా మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు లెట్స్ కమ్ టు గూగుల్ క్లౌడ్. మీకు సరిగ్గా రావట్లేదండి, ఒక్క నిమిషం. లెట్ మీ ఓపెన్ సమ్వేర్. యా, ఇది కొంచెం అప్డేట్ చేయాలండి, 45 అవర్స్ దాకా పోయే ఛాన్స్ ఉంది పైథాన్ ఇంక్లూడ్ చేసినప్పుడు. బట్ ఇది మీరు చూసారనుకోండి, గూగుల్ క్లౌడ్ విత్ పైన డయాగ్రామ్ రాలేదు, యా వచ్చిందండి, గూగుల్ క్లౌడ్ అండ్ పైథాన్ బేసిక్ ప్రోగ్రామింగ్ అని చెప్పి మీకు. సో ప్లాన్ ఏంటంటే ఫ్రమ్ ద ఫండమెంటల్స్ గురించి మనం మాట్లాడడం అనమాట. అకౌంట్ క్రియేషన్ అయితేనేమి మీకు ఏ విధంగా ఉంటుంది, మీకు అకౌంట్ బిల్లింగ్ ఏ విధంగా నడుస్తుంది మీకు. సో కాబట్టి ఫ్రమ్ ద ఫండమెంటల్స్ మాట్లాడి, జస్ట్ లైక్ మనకి కంప్యూటర్ ఇంజిన్ అయితేనేమి, యాప్ ఇంజిన్ అయితేనేమి అన్ని కూడా ఇన్ డీటెయిల్ గా మనం మాట్లాడతాము. సో దాంతో పాటు మీకు కింద ఈ పైథాన్ ఫండమెంటల్స్ కొన్ని మాట్లాడతాం అనమాట. అయితే దీంట్లో లేనిది ఏంటంటే మీకు ఫాస్ట్ ఏపీఐ, ఈ ఫ్లాస్క్ ఫ్రేమ్ వర్క్ బదులు మనం ఏం చేస్తామంటే ఫాస్ట్ ఏపీఐ చాలా మంది ఎక్కువ వాడుతున్నారు. ఆ ఫాస్ట్ ఏపీఐ అయితేనేమి, డేటాబేస్ కనెక్టివిటీ. సో అట్లీస్ట్ నా ఎక్స్పెక్టేషన్ ఒక 10 అవర్స్ అన్న రావాలి. ఈ 10 అవర్స్ లో ఏంటంటే ఎవరన్నా వచ్చి పైథాన్ బేసిక్ ప్రోగ్రామింగ్ మిమ్మల్ని రాయమన్నారు అనుకోండి, మీకు తీసుకొచ్చి మీకు బేసిక్ ప్రోగ్రామింగ్ రాయమంటే మీరు రాయగలరు అనమాట. ఆ లెవెల్లో మిమ్మల్ని తీసుకురావడం నా ప్లాన్ యాక్చువల్గా మీకు. ఓకే, సో కాబట్టి ఇక్కడ నేను కాపీ చేసి చాట్ లో పెడతాను మీకు. మీకు తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు మీరు వెళ్ళి చూడొచ్చు యాక్చువల్గా. ఓకే, గుడ్. నౌ లెట్స్ కమ్ హియర్ యాక్చువల్గా మీకు. నౌ గూగుల్ క్లౌడ్ లో ఫ్రీ ట్రయల్ చాలా బాగుంటుందండి మీకు. అయితే దాంట్లో కూడా లిమిటేషన్స్ ఉంటాయి, దాన్ని అగ్రీ చేస్తాను మీకు. కాకపోతే ఇప్పుడు చిన్నగా నేర్చుకోవచ్చు అనమాట మీకు. మనం హెవీగా చూసారనుకోండి, అజూర్కి వెళ్ళాను అనుకోండి, మీకు అజూర్కి వెళ్ళారంటే అజూర్ ఫ్రీ ట్రయల్ వచ్చి మీకు 1 మంత్ అండి. మీకు ఫ్రీ ట్రయల్ వచ్చి మీకు 1 మంత్ మాత్రమే. సో కాబట్టి 1 మంత్ లో మన కోర్సే మనకి మీకు 2 మంత్స్ పడుతున్నప్పుడు 1 మంత్ లో చేయడం కొంచెం కష్టం. అలాగే AWS ఫ్రీ ట్రయల్ అంటే ఏంటంటే 1 ఇయర్ కి ఇస్తాడు, కానీ లిమిటెడ్ గా ఇస్తాడు అనమాట మీకు. అంటే T2 మైక్రో మాత్రమే వాడుకోగలం, మనకు 2 GPU 8 GB ర్యామ్స్ వాడలేము యాక్చువల్ గా. ఆ లిమిటేషన్స్ ఉందన్నమాట. ఓకే, సో రెస్ట్రిక్టెడ్ ఇన్ రీసోర్సెస్ బై ద వే. ఇది వచ్చి రెస్ట్రిక్టెడ్ విత్ టైం అన్నమాట మీకు. సో రెండిటితో కంపేర్ చేసినప్పుడు గూగుల్ క్లౌడ్ యొక్క ఫ్రీ ట్రయల్ ఈస్ ఫార్ బెటర్. మీకు ట్రైలో మీకు ఫార్ బెటర్, బికాస్ ఎందుకంటే ఐ థింక్ $300 ఫర్ 3 months. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే విండోస్ సిస్టమ్స్ డిప్లాయ్ చేయాలంటే మాత్రం కొన్ని ఇష్యూస్ ఉన్నాయండి, దానికి మీకు బిల్లు పడే అవకాశం ఉంది. సో కాబట్టి మన ప్లాన్ ఏంటంటే నేను AWSకి ఎలా చెప్తున్నానో అజూర్కి ఎలా చెప్తున్నానో మీకు AWS లో ఏం చెప్తాను, ఒక ₹1000 బడ్జెట్ పెట్టుకోండి ఈ కోర్స్కి అని చెప్తాను. సేమ్ అలాగే అజూర్ కూడా ఒక ₹1000. అలాగే GCP 1000 కాకపోవచ్చు కానీ ఒక ₹500, ఎందుకంటే వాళ్ళు ఫ్రీ ట్రయల్ ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి ఒక ₹500 బడ్జెట్ అనేది పెట్టుకోండి యాక్చువల్ గా. ఎందుకంటే ఇప్పుడు విండోస్ సర్వర్ డిప్లాయ్ చేయాలా, విండోస్ సర్వర్ వాళ్ళు ఫ్రీ ట్రయల్ ఇవ్వరు అనమాట. అటువంటిప్పుడు మీకు మీ పాకెట్ నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి బడ్జెట్ ఒక ₹500. బట్ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేశారనుకోండి, ఇఫ్ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్, రోజు మల్టిపుల్ అవర్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం అంటే ఇట్ కెన్ గో అప్ టు ₹1000, నాట్ మోర్ దాన్ దట్ అండి మీకు. ఓకే, సో అండ్
ఫ్రీ ట్రయల్ లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, లైక్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయి ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ ఐపీ అడ్రస్ ఉండని చెప్పి మనం అది డిస్కస్ చేద్దాం తర్వాత. బట్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనకి ఒక ఫ్రీ ట్రయల్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. మీకు ఫ్రీ ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేయాలా, దానికి ఏ ఈమెయిల్ ఉన్నా పర్లేదు, జీమెయిల్ అయితే ఫార్ బెటర్. సో మీలో ఎవరన్నా ఈమెయిల్ షేర్ చేయాలండి. మీకు ఈమెయిల్ షేర్ చేసి మీరు ఏం చేస్తారంటే మీకు దాన్ని ఏమంటారు, ఐడి అండ్ పాస్వర్డ్ కూడా అవసరం అవుతుంది. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే మనమే ఒక ఈమెయిల్ క్రియేట్ చేద్దాం. నేను ఒక ఈమెయిల్ క్రియేట్ చేసి అండ్ దెన్ నేను ఏం చేస్తాను, దాన్ని ఆ ఈమెయిల్ ని మనం ఏం చేస్తామంటే దాంట్లో ఒక అకౌంట్ క్రియేట్ చేయాలి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, లెట్స్ డూ ఇట్ ఫ్రమ్ ద బేస్. ఇక్కడికి వచ్చి సో జీమెయిల్ న్యూ అకౌంట్ అంటాను. మీకు అందరికీ జీమెయిల్ అకౌంట్ ఉంటుంది తెలిసిందే, బట్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ అన్ అకౌంట్ అంటానండి. నేను ఏం చేస్తాను, సో మీకు ఇక్కడికి వచ్చి జీసీపీ GCP 05 అంటాను. మీకు 05 అని ఇచ్చి నేను ఏం చేస్తాను, @gmail అని చెప్పి మనం ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాను. మీకు ఇట్లా అన్నాం. ఓకే, సో నెక్స్ట్ అంటాను. సో నెక్స్ట్ అందాం ఇక్కడ. సో మీరు చూసినట్లయితే ఆల్రెడీ మీకు ఇక్కడ ఆల్రెడీ మనకి లుక్స్ లైక్ మనకి లేనట్టుంది, క్రియేట్ యువర్ ఓన్ లుక్స్ లైక్ లేనట్టుంది చూడండి బై ద వే. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ, లెట్స్ డూ దిస్. మనకి లెట్స్ ట్రై టు యూస్ GCP 005 అని ఇద్దాం మీకు. 005 అని చెప్పి నెక్స్ట్ అన్నాం అనుకోండి, ఉందండి మీకు. ఓకే ఫైన్. లెట్స్ సి. సో ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది మీకు. సో నా ఫోన్ నెంబర్ ఇద్దాం, కాకపోతే ఆల్రెడీ కొన్ని ఈ ఫోన్ నెంబర్ వాడినట్టు గుర్తు, బట్ లెట్స్ సి. 72 62 98 63 69 అన్నాను. హోప్ ఇట్ వర్క్స్. ఓకే థ్యాంక్ యూ. ఓకే, సో రికవరీ ఈమెయిల్ అడ్రస్ నేను ఏమి ఇస్తాను మీకు, ఇక్కడికి వచ్చి నెక్స్ట్ అనేసి మీకు. ఓకే, సో నెక్స్ట్ అనేసి ఫస్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. మీకు జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఈజీగా ఉంటాం, ఇంటిగ్రేషన్ అంతా ఈజీగా ఉంటుంది. వేరే అకౌంట్స్ కూడా వాడుకోవచ్చు కానీ మనకి, బట్ ఇది వచ్చి మోర్ ఈజీ అనమాట మనకి. ఓకే, నౌ అయితే మనకి ఫ్రీ ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ లైక్ AWS అయినా అజూర్ అయినా గూగుల్ అయినా కూడా మీకు ఏం కావాలా, యూ నీడ్ టు హ్యావ్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ అండి మీకు. దట్ ఈస్ ఫర్ షూర్. ఇది ఏ క్లౌడ్ కైనా కూడా వెరీ కామన్ ఇష్యూ యాక్చువల్ గా. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవాలి కదా, మీరు బాట్ కాదు కాబట్టి మీరు కంపల్సరీగా మీరు హ్యూమనే అండ్ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీకు ప్రూవ్ చేయాలి బేసిక్ గా. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మీ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ అడుగుతారు. సేమ్ లైక్ అజూర్ లాగా AWS లాగా మీకు ఒక ₹2 బిల్లు పడాలా, మీకు ₹2 బిల్లు పడాలి. అట్లా కాకుండా మీరు అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఉంటే ఆ లోకల్ కరెన్సీ ప్రకారం ఒక పౌండ్ స్టెర్లింగ్ లేకపోతే $1, అదే డిపెండ్స్ అపాన్ దాన్ని బట్టి మీకు పడుతుంది అనమాట మీకు. సో కాబట్టి క్రియేట్ అయిపోయిందా? ఓకే గుడ్ అండి. మీరు చూసినట్లయితే నా అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే గుడ్. సో అయితే వన్స్ అకౌంట్ క్రియేట్ అయిపోయినాక దీనికి మీరు మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ పెట్టుకోవడం చాలా మంచిది, బట్ తర్వాత మాట్లాడదాం. సరే నెక్స్ట్ వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు సింపుల్ గా ఇక్కడికి వచ్చి console.cloud.google.com కి రండి. మీరు చూస్తే console.cloud.google.com బై ద వే మీకు. నా మీరు వచ్చి అంటే అకౌంట్ క్రియేట్ చేసిన వెంటనే ఇక్కడికి వచ్చారనుకోండి, మీకు ఏమొస్తుందండి, మీకు ఇట్లా వచ్చేసింది చూసారా. మీకు ఇక్కడికి వచ్చేసి మీకు నేను మళ్ళీ క్లోజ్ చేస్తాను, మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. మీకు console.cloud.google.com అండి మీకు.
సో ఆటోమేటిక్ గా అది ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఐడెంటిఫై చేసి మనకి ట్రై గూగుల్ అని చెప్పి ఇట్లా వస్తుంది చూడండి. మీకు మీకు ఏ అకౌంట్ వాడాలనుకుంటున్నారు అని చెప్పి. సో ఇండియా అని చెప్పి నేను ఏం చేస్తాను, అగ్రి అని చెప్పి అగ్రి అండ్ కంటిన్యూ అంటానండి మీకు. ఓకే, సో ఇది మీకు ఇక్కడ అంటే ఇంకా మీకు అకౌంట్ ఏం క్రియేట్ చేయాల. గూగుల్ కన్సోల్ ఓపెన్ అయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చాను అనుకోండి, అన్ని కూడా కనిపిస్తుంటాయి యాక్చువల్గా. అయితే నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మనం బిల్లింగ్ వద్దాం. మీకు బిల్లింగ్ వద్దాం. సో ఇక్కడ చూస్తే మీకు ఎటువంటి బిల్లింగ్ కానీ ఎటువంటి ప్రాజెక్ట్స్ కానీ బేసిక్గా ఏమీ లేవు. ఇనిషియల్ గా మీకు అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఏమీ ఉండదన్నమాట. సో అన్నిటికంటే ముఖ్యం ఫస్ట్ మీరు ఫ్రీ ట్రయల్ అనేది మీరు అనేబుల్ చేసుకోవాలి. మీకు పైన మీకు కనిపిస్తూ ఉంటుంది, పైన చూడండి ఇక్కడ మీకు క్లియర్ కట్ గా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో మీకు స్టార్ట్ యువర్ ఫ్రీ ట్రయల్ విత్ 300 క్రెడిట్, డోంట్ వరీ యూ వోంట్ బి చార్జ్డ్ ఇఫ్ యూ రన్ అవుట్ ఆఫ్ క్రెడిట్. సో కాబట్టి మీకు 90 days ఫ్రీ ట్రయల్ ఇస్తాడు, 300 రూపీస్ వస్తుంది అనమాట. ఓకే, సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి లెట్స్ స్టార్ట్ ఫర్ ఫ్రీ అందాం మనం. లెట్స్ క్రియేట్ దిస్. సో అకౌంట్ వచ్చేది బిల్లింగ్. ఓకే, అగ్రీ అండ్ కంటిన్యూ. ఓకే, నా ఇక్కడ మీరు చూసినట్టయితే బిల్లింగ్ టైప్ యాడ్ చేయాలా. సో అకౌంట్ టైప్ ఏంటి మీకు, బిజినెస్. సో నేను ఏం చేస్తాను, అకౌంట్ టైప్ ఇండివిజువల్ ఇచ్చుకోవచ్చు, మీరు బిజినెస్ కాదు కాబట్టి. నా ఇక్కడ కార్డ్ నెంబర్ అంతా అడుగుతుందండి మీకు. సో మీకు ఏమేమి అలౌ కట్ చేసి దాంట్లో పెట్టుకుంటారనమాట. ఐ మీన్ సో దానికోసం నేను ఏం చేస్తానంటే మీకు డెబిట్ కార్డ్ కూడా వాడుకోవచ్చు కాబట్టి డెబిట్ కార్డ్ అనేది ఇక్కడ ఇవ్వండి మీకు. ఓకే, సో తర్వాత మీకు కార్డ్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇవ్వాల్సి వస్తుంది. సో నేనేం చేస్తానంటే మీకు దీనికి ఇక్కడ నేను కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఐ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి నేను స్క్రీన్ ని పాస్ చేస్తాను. మీరు చూస్తే స్క్రీన్, ఎందుకంటే అది క్రియేట్ అయితేనే మనం నెక్స్ట్ వెళ్ళగలం అనమాట మీకు. అందుకని నేను ఏం చేస్తాను, హోల్డ్ ఆన్. నేను టైప్ చేస్తున్నానండి యాక్చువల్గా మీకు, అందుకని ఓకే, డీటెయిల్స్ అంతా ఇచ్చి సో సో మీరు చూసినట్లయితే నేను ఏం చేస్తాను, నెక్స్ట్ అని స్టార్ట్ ఫర్ ఫ్రీ అందాం మీకు. సో ఇదేం చేస్తుందంటే ఒకసారి ఇట్లా చూశాను అనుకోండి, మీకు ఆబ్వియస్ గా నెక్స్ట్ స్క్రీన్ లో వచ్చి మీకు మీ కార్డ్ నెంబర్ తర్వాత మీకు సివివి కోడ్ అడుగుతుంది. యాక్చువల్ గా మీకు సివివి కోడ్ అనేది ఎంటర్ చేయాలి. సో హోల్డ్ ఆన్. సో నెక్స్ట్ వచ్చి మీరు సివివి చేసినాక అది ఏం చేస్తుందంటే కంటిన్యూ చేయమంటుంది. యాక్చువల్గా మీకు కంటిన్యూ చేయడం అంటే మీకు నెక్స్ట్ బ్రౌజర్కి వెళ్ళి మీకు పేమెంట్ చేయాలా. ఓకే, సో నేను మళ్ళీ పాస్ చేశాను, కంటిన్యూ అంటాను మీకు. ఓకే, నెక్స్ట్ స్క్రీన్ వచ్చి మీరు చూసినట్లయితే ఇదండి పరిస్థితి మీకు. యాజ్ యూజువల్ గా మీకు నేను యాక్సిస్ బ్యాంక్ నా డెబిట్ కార్డ్ ఇచ్చాను కాబట్టి ఇలా వస్తుంది. సో ఆబ్వియస్ గా మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ఓటీపీ ఎంటర్ చేయండి మీకు ఇక్కడ. సో కాకపోతే మీకు ఆన్లైన్ అది అనేబుల్ చేసి ఉండాలి మీకు. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడ డినైడ్ అని వచ్చిందంటే మీ అకౌంట్ లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేబుల్ చేసి ఉండదు అనమాట మీకు. బట్ చూద్దాం మీకు. సో కాబట్టి బిల్లింగ్ అంతా కూడా ఎస్ మీకు పేమెంట్లు యాడ్ అయిపోవాలండి మీకు యాడ్ అయిపోయింది మీకు. సో ఇక్కడికి వచ్చి మీకు అంటే అకౌంట్ క్రియేట్ అయింది అనమాట. ఎంత పడింది నాకు బిల్లు మీరు చూసినట్లయితే మీకు యాక్టివేషన్ 2 రూపీస్ పడిందండి. మీరు చూసినట్లయితే 2 రూపీస్ పడింది అనమాట మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు స్మాల్ కంపెనీ అంటాను, నెక్స్ట్. సో ఇక్కడికి ఏదైనా పెట్టండి మీకు. సో ఏదో ఒకటి నెక్స్ట్. సో నెక్స్ట్
నెక్స్ట్ సో డిస్క్రైబ్ యువర్ రోల్ అన్నప్పుడు డెవాప్స్ ఇంజనీర్ అని చెప్పి డన్ అంటానండి మీకు. ఓకే, డన్. సో ఎప్పుడైతే మీరు ఇదంతా క్రియేట్ చేశారో క్లియర్ కట్ గా ఇది ఏం చేస్తుంది, మీకు ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది మీ గూగుల్ అకౌంట్, మీకు మే 30th అంటే ఈరోజు 29th, ఎన్ని రోజులు ఉందండి మీకు. సో నెక్స్ట్ మార్చి ఏప్రిల్ మే లిటరల్ గా 3 months ఇస్తారు. $300 కాబట్టి ఆల్మోస్ట్ నియర్ టు 25,000 వచ్చింది మీకు. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు మీకు ఒక ఐడి, ఒక ప్రాజెక్ట్ ఐడి కూడా క్రియేట్ చేసి ఉంటారు మీకు మై ఫస్ట్ ప్రాజెక్ట్ అని చూసారా, ఇలాగా ఒక ప్రాజెక్ట్ మీకు పైన వచ్చింది చూడండి. ఇక్కడ ఇంతకుముందు ప్రాజెక్ట్ ఏం లేదు యాక్చువల్ గా మీకు, ఇలా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తుంది, ప్రాజెక్ట్ కూడా మీకు వచ్చేసింది బై ద వే మీకు. ఓకే, అండ్ మీరు చూస్తే మీకు ఇక్కడ మై ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది ఒక పేరు లాంటి ఒక పేరు అనమాట. ఈ పేరుతో చాలా ఉండొచ్చు, అంటే అది ప్రాజెక్ట్ పేరు అనమాట. కానీ బ్యాక్ ఎండ్ లో ప్రతి ప్రాజెక్ట్ ఒక ఐడి ఉంటుంది, అదే ఇదనమాట. ఇది ర్యాండమ్ గా ఫస్ట్ టైం వాళ్ళు క్రియేట్ చేస్తారు. అలా కాకుండా మీరు ఇచ్చిన పేరులోనే మీకు యూనిక్ గా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన ఉంటే మీరు ఆటోమేటిక్ అదే పేరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెగాస్టార్ సూపర్ స్టార్ రెబల్ స్టార్ అన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ పేరుతో లేదనుకోండి మీ ఐడి కూడా అదే అయిపోతుంది. కాకపోతే మై ఫస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి చాలా మంది ఎవరు అకౌంట్ క్రియేట్ చేసినా కూడా వాళ్ళ ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చి మై ఫస్ట్ ప్రాజెక్టే వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఆ పేరుతో మల్టిపుల్ పెట్టడం కుదరదు. కాబట్టి బ్యాక్ ఎండ్ లో మీకు ఏం జరుగుతుంది, ఈ విధంగా ఒక యునిక్ ఐడి. దీన్ని దేంతో కంపేర్ చేయొచ్చు మీకు, నేను దీన్ని దేంతో కంపేర్ చేస్తానంటే ఈ ప్రాజెక్ట్ ఐడిని బ్యాక్ వచ్చి AWS లో మీకు అకౌంట్ ఐడి ఉందా, దీంతో కంపేర్ చేయొచ్చండి. AWS లోకి వచ్చేసరికి మీ అకౌంట్ ఐడి, దాంతో పాటు మీకు అజూర్ పోర్టల్కి వచ్చాను అనుకోండి, మీకు అజూర్ పోర్టల్కి వచ్చినప్పుడు మీకు ఇక్కడ సబ్స్క్రిప్షన్స్కి వస్తాను. మీకు సబ్స్క్రిప్షన్స్కి వచ్చినప్పుడు మీకు సబ్స్క్రిప్షన్స్ లో మీరు చూసినట్లయితే ఇది చూసారా మీకు, ఇదనమాట, ఇది సబ్స్క్రిప్షన్ ఐడి. సో కాబట్టి అజూర్ లో సబ్స్క్రిప్షన్ ఐడి అన్న, ఆ తర్వాత అకౌంట్ ఐడి అన్న, దాంతో పాటు గూగుల్ క్లౌడ్ లోకి వచ్చి ప్రాజెక్ట్ ఐడి అన్నా కూడా మీకు అన్ని ఒకటే. నా క్వశ్చన్ ఏంటంటే, సార్ అసలు ప్రాజెక్ట్ ఐడి ఎందుకు మీకు? సరే, లెట్స్ డూ వన్ థింగ్. ఇప్పుడు నేను బ్యాక్ టు ఇక్కడికి వచ్చినప్పుడు అజూర్కి వచ్చాను అనుకోండి. అజూర్ లో నాకు ఎందుకండి 4 సబ్స్క్రిప్షన్లు, ఒకే సబ్స్క్రిప్షన్ అన్ని చేసుకోవచ్చు కదా, ఎందుకు 4 సబ్స్క్రిప్షన్లు? దాని కూడా పేర్లు ఎలా ఉన్నాయి, డెవలప్మెంట్, ప్రొడక్షన్, శాండ్ బాక్స్ ఇట్లున్నాయి. ఎందుకు? ఇవన్నీ కూడా వేరే వేరే పర్పస్ కోసం, దేని బిల్డింగ్ దానికి సపరేట్ గా ఉంటుంది, దేని యాక్సెస్ దానికి సపరేట్ గా ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చాను అనుకో, ఇక్కడ క్లిక్ చేశారు అనుకోండి, యాజ్ ఆఫ్ నో మీకు కొత్త ప్రాజెక్ట్ వస్తుంది. మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి క్లిక్ ఆన్ న్యూ ప్రాజెక్ట్ అని చెప్పి మీకు డీటెయిల్స్ ఇవ్వద్దు అనమాట. మీరు చూసండి, యూ హ్యావ్ 11 ప్రాజెక్ట్స్ రిమైనింగ్ ఇన్ యువర్ కోటా, ప్లీజ్ రిక్వెస్ట్ ఇంక్రీజ్. ఒకవేళ కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీకు మనకు ఆర్గనైజేషన్ లేదు. ఆర్గనైజేషన్ అంటే ఏంటి, ఎలా చేయాలా అని చెప్పి నేను మీకు మండే చెప్తాను. ఎందుకంటే మీకు ఒక క్లౌడ్ ఐడెంటిటీ క్రియేట్ చేయాలా, మనం ఏం చేస్తాం మండే దాని గురించి డిస్కస్ చేద్దాం మీకు. సో కాబట్టి మీకు మీ ఓన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే డిఫాల్ట్ ప్రాజెక్ట్ అనేది వాడుకోవచ్చు. సరే, బానే ఉంది ఇక్కడ మీకు. అండ్ ఇది గుర్తుపెట్టుకోండి, మీకు అంత ట్రైల్ అయిపోయినాక దీన్నే మీరు యాక్టివేట్ ఫుల్ అకౌంట్, అంటే మీరు ఆల్రెడీ వర్క్ లోడ్స్ రన్ అవుతున్నాయి అనుకోండి, సర్వర్స్ ఇవన్నీ రన్ అవుతున్నాయి అనుకోండి, మీరు ఏం చేయొచ్చు, యాక్టివేట్ ఫుల్ అకౌంట్ అన్నారంటే మీకు యాక్టివేట్ అయిపోతుంది మీకు. ఓకే, డన్. నౌ నెక్స్ట్ మీకు ఏంటంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, జస్ట్ లైక్ AWS లో ఎలాగైతే క్లౌడ్ షెల్ ఉందో, మీకు అజూర్ లో ఎలాగైతే క్లౌడ్ షెల్ ఉందో, ఇక్కడ కూడా మీకు క్లౌడ్ షెల్ ఉందన్నమాట మీకు. ఓకే, సో ఎక్కడుంది మీకు, మీరు చూసారు అనుకోండి, ఇక్కడ యాక్టివేట్ క్లౌడ్ షెల్ అని చూడండి. మీకు యాక్టివేట్ క్లౌడ్ షెల్ ఉంది, లేదా సపరేట్ గా కూడా చేయొచ్చు. మీకు ఇక్కడికి వచ్చి షెల్ డాట్ మీరు చూసారు అనుకోండి, ఎక్కడుంది మీకు, ఇట్లుంది చూడండి, షెల్ డాట్. ఇప్పుడు ఇది అనుకోండి, మీకు shell.azure.com అని ఇచ్చారనుకోండి, అజూర్ షెల్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ ఏంటంటే shell.google.com ఇస్తే ఇంకా బాగుండేది, బట్ shell.cloud.google.com అని ఇచ్చాను అనుకోండి, మీకంటూ కూడా ఒక ఇక్కడ వచ్చి క్లౌడ్ షెల్ మేనేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవ్రీథింగ్. ఓకే, గుడ్, కంటిన్యూ అనండి మీకు.
సో క్లౌడ్ షెల్ అనేది ఏంటంటే ఇది కూడా ఒక వర్చువల్ మెషిన్ అండి. బ్యాక్ ఎండ్ లో చిన్న వర్చువల్ మెషిన్ అన్నమాట. మీకు ఆ చిన్న వర్చువల్ మెషిన్ లో మనం ఏంటంటే కమాండ్స్ ఇవన్నీ కూడా మనం అంటే జనరల్ గా ఇంకా మనం స్టార్టింగ్ మీకు టెరాఫామ్ లో మనం చేయము, ఆటోమేషన్ చేయం కాబట్టి ఫండమెంటల్స్ అర్థం కావాలి కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఇట్లా వస్తుంది అనమాట మీకు. ఓకే, నేను ఏం చేయొచ్చు ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడికి లాగిన్ చేశాను చూడండి మీకు. ఓకే రైట్, మీకు క్లౌడ్ షెల్ అవచ్చు. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఇది ఏ ప్రాజెక్ట్ కూడా లేదనమాట. మన దగ్గర ప్రాజెక్ట్ లిస్ట్ చేయొచ్చు. నేను ఏం చేస్తానంటే మీకు ఏ ప్రాజెక్ట్ నో ఇక్కడ లిస్ట్ చేస్తాను మీకు జీ క్లౌడ్ ట్యాబ్ కొడితే పని చేస్తుందండి మీకు. ఇక్కడికి వచ్చి మీకు ప్రాజెక్ట్స్ లిస్ట్ అందాం మనం. సో ఇదేమంటుంది, ఓకే ఆథరైజ్డ్ మీరు కనెక్ట్ అవుతున్నారు, ఆథరైజ్ చేయండి అడుగుతుంది, ఆథరైజ్ చేయండి. సో ఇదేం చేస్తుంటే కనెక్ట్ అయిపోయి మీకు ఏం ప్రాజెక్ట్ ఉందో మీకు ఒకే ఒక ప్రాజెక్ట్, మై ఫస్ట్ ప్రాజెక్ట్ ఉంది, కింద ప్రాజెక్ట్ ఐడి కనిపిస్తుంది, సారీ ప్రాజెక్ట్ నెంబర్ కనిపిస్తుంది. నా గుడ్ థింగ్ ఏంటంటే క్లౌడ్ షెల్ లో మిగతా ఆ రెండిట్లో AWS లో అజూర్ లో లేని దీంట్లో ఉంది ఏంటంటే జస్ట్ లైక్ లైనక్స్ లో పుట్టి లాగా నేను ఇది హైలైట్ చేస్తే చాలా ఆటోమేటిక్ అదే కాపీ అయిపోతుందండి. ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చాను అనుకోండి మీకు అదే కాపీ అయిపోతుంది. సో కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేస్తాం ఇక్కడ ఉంచోండి. ఏ ప్రాజెక్ట్ మీరు మేనేజ్ చేయాలనుకుంటున్నారంటే ఇలా ఇచ్చి ప్రాజెక్ట్ ఏడి ఏంటి ఇదండి మీకు. ఇలా ఇచ్చేసి ఇంకోటి ఏంటంటే కాపీ చేసి ఇక్కడికి వచ్చి Ctrl+V అంటే పేస్ట్ అయిపోతుంది మీకు. నార్మల్గా అయితే షిఫ్ట్ ఇన్సర్ట్ నొక్కాలి యాక్చువల్ గా మీకు. పవర్ షెల్ ఎట్లా పోయంటే ఇక్కడ Ctrl+V పనిచేస్తుంది. ఇలా ఇవ్వండి మీకు. ఇలా ఇచ్చినప్పుడు ప్రాంప్ట్ చేంజ్ చేయించుకోండి మీకు కేర్ఫుల్ -triumph-415806 అని ర్యాండమ్ గా జనరేట్ చేసిన అంటే రైట్ నౌ కాంటెక్స్ట్. ఇంత ముందు కాంటెక్స్ట్ ఏంటంటే ఏ ప్రాజెక్ట్ లో లేదు, మీరు అవుట్ సైడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే అకౌంట్ లో ఉన్నారు అంతవరకే. శ్రీ GCP005@cloudshell అనే ఆ అకౌంట్ లో ఉన్నారు, కానీ ఏ ప్రాజెక్ట్ లోపల కూడా మీరు లేరు యాక్చువల్ గా. ఎప్పుడైతే నేను ఇది చేశానో కాంటెక్స్ట్ అంతా కూడా ఏమైందంటే చేంజ్ అయిపోయి ఆ ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళాం మీకు. రైట్ నౌ అయితే అగైన్ కంపేరింగ్ విత్ AWS అండ్ అజూర్ తో చూస్తే మనం AWS అండ్ అజూర్ లో ఒకసారి అకౌంట్ క్రియేట్ చేసినాక మనం డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళి యూజ్ చేసుకోవచ్చండి. మీకు ఏం కావాలా, వర్చువల్ మిషన్స్ కావాలా అంటే దీంట్లో కూడా దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. బట్ నార్మల్ గా కోర్ సర్వీసెస్ అన్ని కూడా డైరెక్ట్ గా వర్చువల్ మిషన్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేయొచ్చు. ఈవెన్ AWS కూడా క్రియేట్ అయిపోయినా క్రియేట్ చేయొచ్చు. కానీ అజూర్కి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే APIs అనేబుల్ చేయాలి మీకు. ఎగ్జాంపుల్ నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి లెఫ్ట్ సైడ్ హ్యాంబర్గర్ మెనూ ఉంది కదా, ఇక్కడికి వచ్చారనుకోండి. నేను ఏం చేస్తాను ఇక్కడ కంప్యూట్ ఇంజన్కి వచ్చాను అనుకోండి మీకు కంప్యూట్ ఇంజన్కి వచ్చి నేను ఇక్కడ వర్చువల్ VM ఇన్స్టాన్సెస్ ఓపెన్ చేస్తాను మీకు VM ఇన్స్టాన్సెస్ అనేది ఓపెన్ చేశాను అనుకోండి. మీకు డైరెక్ట్ గా ఏం చెప్తుందంటే ఫస్ట్ మీరు API అనేబుల్ చేయాలి అని చెప్తుంది మీకు. డైరెక్ట్ గా API ఉంది మీకు, డైరెక్ట్ గా రాదండి ఇక్కడ మీకు. మీరు చూసారా ఇట్లా ఏదైనా కూడా మీకు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదైనా మీకు, లేకపోతే ఇమాజిన్ నాకేం కావాలా క్యూబర్నెటీస్ రన్ చేయాలనుకోండి, క్యూబర్నెటీస్ ఉంది మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను క్లస్టర్స్ ఓపెన్ చేస్తాను. అలాగే నేను ఏం చేస్తానంటే నెట్వర్క్ సర్వీసెస్ కావాలి నాకు. కిందకు వచ్చే నెట్వర్క్ సర్వీసెస్ లో నేను ఏం చేస్తానంటే క్లౌడ్ DNS కావాలి, దాంతో పని ఉంది యాక్చువల్ గా మీకు. లేదంటే ఇక్కడికి వచ్చి మనకి ఓపెన్ చేద్దాం. సో ఇది కూడా ఇట్లా కంప్యూట్ ఇంజన్. ఇక్కడ కూడా మీకు ఏమొస్తుంది మీకు దీనికి వస్తే ఇక్కడ కూడా API అనేబుల్ చేయమంటుందండి మిమ్మల్ని. ప్రతి ఒక్కదానికి కూడా API అనేబుల్ చేస్తుంది. ఇంకోటి ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నీకు క్లౌడ్ DNS అన్నాను అనుకోండి మీకు. క్లౌడ్ DNS అంటాను, క్లౌడ్ DNS ఓపెన్ చేస్తాను, నెట్వర్క్ సర్వీస్ కింద వస్తుంది. సరే క్యూబర్నెట్స్ ఇక్కడ API అనేబుల్ చేయాలా, ఇక్కడ మీకు ఇది అనేబుల్ చేయాలా, ఈవెన్ నెట్వర్క్ సర్వీస్ లో కూడా కంప్యూటర్ అనేబుల్ చేయాలనుకో నెట్వర్క్ సర్వీసెస్ లో ఇక్కడ కూడా మీకు ఇది అవసరం లేనట్టుంది. సో ఇలాగ అన్నిటికీ కూడా మీకు APIs అనేది చూద్దాం. మీకు నెట్వర్క్ సర్వీసెస్కి వచ్చాను అనుకోండి, ఇక్కడ కూడా API అనేబుల్ చేయాలి. సో కాబట్టి మరి ఈ APIs మనం కావాలనుకుంటే మాన్యువల్ గా పోయి ఇక్కడ అనేబుల్ చేయొచ్చండి. లేకపోతే ఇక్కడ అనేబుల్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు, తప్పేం లేదు. బట్ మనం ఇప్పుడు మీరు ఫ్రీక్వెంట్ గా వాడుతున్నారు అనుకోండి, మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నుంచి కూడా అనేబుల్ చేయొచ్చు మీకు. మీకు అర్థం కావడానికి నేను ఏం చేస్తానంటే లెట్ మీ కమాండ్స్ ఎక్కడ ఉన్నాయి మీకు. ఓకే గుడ్. మీరు చూసారు అనుకోండి మీకు ఇది చూడండి ఇక్కడ మీకు
సో జీ క్లౌడ్ సర్వీసెస్ లిస్ట్ అంటే ఇవన్నీ వస్తాయి మీకు. సో మీరు కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి, తప్పేం లేదండి. ఇక్కడికి వచ్చి నేనేమంటాను మీకు అనేబుల్ అంటే అనేబుల్ అయిపోతుంది. బట్ వన్ థింగ్ వీ కెన్ డూ హియర్ ఈస్ ఇక్కడికి వచ్చి నేను ఆల్రెడీ ఒక లిస్ట్ ఇచ్చినాను చూడండి మీకు. ఏమని? కంప్యూట్, ఇది వచ్చి మీ కంప్యూట్ ఇంజన్ కి విఎంస్ కోసం, ఇది వచ్చి కంటైనర్ అంటే క్యూబర్నెటీస్ కోసం, ఇది వచ్చి డిఎన్ఎస్ కోసం, డేటా స్టోర్ అంటే స్టోరేజ్ అకౌంట్స్ కోసం, క్లౌడ్ సెక్యూరిటీ, ఆర్టిఫాక్టీ, లాగింగ్, నెట్వర్క్ సర్వీసెస్ ఇవన్నీ. సో కాబట్టి మీరు ఏం చేయొచ్చు, సింపుల్ గా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా ఇక్కడి నుంచి కాపీ చేసి నేను ఏం చేస్తాను, బ్యాక్ వచ్చి ఇలా ఇచ్చాం అనుకోండి మీకు. ఇలా ఇచ్చారు అనుకోండి. సో ఆబ్వియస్ గా మీరు ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా మీకు అన్ని అంటే ఇనిషియల్ గా నేను అబ్జర్వ్ చేసింది అంటే టైం తీసుకుంటుంది మీకు. ఫస్ట్ సర్వీస్ అనేబుల్ చేయడానికి టైం తీసుకుంటుంది, ఆ తర్వాత అన్ని కూడా టక్ కూడా అనేబుల్ అయిపోతాయండి మీకు. సో కాబట్టి ఇలా చేయొచ్చు. మనకి సరే ఇది వచ్చే లోపల నేను ఏం చేస్తానంటే, మనం అడిషనల్ గా ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయాలనుకోండి, వెనక్కి వచ్చి ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మన ఫస్ట్ ప్రాజెక్ట్ లో ఉంది కదా, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, న్యూ ప్రాజెక్ట్ అందాం మీకు. న్యూ ప్రాజెక్ట్ అని చెప్పి, సో ఆబ్వియస్ గా నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు జీసీపీ B05 అని ఇచ్చి మీకు డెమో -project 1 అన్నాను అనుకోండి మీకు. ఓకే, నా మీరు చూసినట్లయితే ఆ ప్రాజెక్ట్ ఐడి ఉందన్నమాట, ఆ పేరుతో ఎవరు క్రియేట్ చేయలేదు నాకు మీకు, దాంతో ఎవరు చేయలేదు యాక్చువల్. సో కాబట్టి నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు క్రియేట్ అని ఇచ్చాను అనుకోండి. చూడండి, ఇట్ కెనాట్ బి చేంజ్ లేటర్. ఒకసారి క్రియేట్ అయిపోతే ఇంకోసారి చేంజ్ చేయడానికి అవకాశం లేదు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, జీసీబీ B05 డెమో ప్రాజెక్ట్ 1 అని చెప్పి. సార్ ఆర్గనైజేషన్ లేదంటే, ఆర్గనైజేషన్ రావాలంటే దానికి మనం డిఎన్ఎస్ కావాలా, తర్వాత ఒక డొమైన్ కొనాలా, తర్వాత కాన్ఫిగర్ చేయాలా, చాలా పని ఉందండి. కాబట్టి దాన్ని ఏం చేస్తామంటే మనం రేపు వచ్చి డిఎన్ఎస్ ఎలా పర్చేస్ చేసి ఎలా కాన్ఫిగర్ చేయాలో మీకు చూపిస్తాను రేపు వచ్చి. బట్ మండే వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు ఆర్గనైజేషన్ అంతా కూడా కాన్ఫిగర్ చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ ఒక ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేద్దాం మీకు. ఓకే, కొంచెం టైం తీసుకుంటూ లెట్ ఇట్ కమ్. నా క్లౌడ్ షెల్కి వచ్చాను అనుకోండి, చూసారా ఏముంటుంది మీకు ఇక్కడ, అన్ని కూడా ఒక్కొక్కటి అనేబుల్ అవుతుంది చూడండి మీకు. మనం ఇచ్చింది అన్ని కూడా అనేబుల్ అయిపోతుంది మీకు. డన్ అండి, మీరు ఏదేది ఇచ్చారో అన్ని అనేబుల్ అయ్యి ఉండాలి. కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇంతకుముందు ఇలా ఉంది, ఒకసారి రీఫ్రెష్ చేద్దాం మనకి. ఇదొకటి, ఇది కూడా, ఇదొకటి. అనేబుల్ కాలేదా? హోల్డ్ ఆన్. అనేబుల్ అయిపోయింది, మేనేజ్ అని వచ్చింది చూడండి మీకు. అనేబుల్ కాదు, మేనేజ్ వచ్చింది. సో కాబట్టి అంటే నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు కంప్యూట్ ఇంజన్కి వచ్చి విఎంస్ అన్నాను అనుకోండి, మీకు వెళ్ళిపోవాలన్నమాట. ఇంతకు ముందులాగా అనేబుల్ కాకుండా డైరెక్ట్ గా మీకు రావాలి. అలాగే ఇక్కడ కూడా వచ్చి, ఇక్కడ మేనేజ్ వచ్చింది చూడండి మీకు. ఇంతకుముందు అనేబుల్ ఉంది అవునా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు క్యూబర్నెటీస్ క్లస్టర్కి వద్దాం మనకి. కొన్నిసార్లు చికాగా అనిపిస్తుంది మనకి ఇది, బట్ ఇట్స్ ఓకే. రైట్ అండి, వచ్చిందా? ఇంత ముందు రాలా ఇక్కడ యాక్చువల్గా. సో ఈ విధంగా మీకు కంప్యూట్ ఇంజన్ అయితేనేమి ఇక్కడ కానీ వచ్చేసింది చూడండి మీకు. రైటా? సరే, నా గోయింగ్ బ్యాక్ మనం ఏం చేసాము, ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేయమను. ప్రాజెక్ట్స్ క్రియేట్ అయిపోయిందండి. కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఒకసారి ఇక్కడ చెక్ చేసి మీకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి చూడండి మనకి. నా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఆ ప్రాజెక్ట్ వాడాలనుకోండి మీకు, అది సెలెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్కి వెళ్తుంది, కానీ బిల్లింగ్ అనేది అనేబుల్ అయిందో లేదో మనం చూడాలన్నమాట మీకు. ఓకే, సో అందుకోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మనకి మీకు బిల్లింగ్ అని ఉంటుంది యాక్చువల్గా, ఆ బిల్లింగ్ క్లిక్ చేద్దాం మీకు. మీకు బిల్లింగ్ వచ్చినప్పుడు మీకు అక్కడ మీ ఫ్రీ ట్రయల్ బిల్లింగ్ అనేది కనిపిస్తుంది అనమాట మీకు. ఏదైతే మనం వాడతామో ఈ ఫ్రీ ట్రయల్ బిల్లింగ్ అంతా కూడా ఇక్కడ కనిపించాలి మీకు. సో ఇక్కడికి వచ్చి లెట్ మీ క్లోజ్ దిస్. ఇది మై బిల్లింగ్ అకౌంట్ అని చూడండి మీకు. సో ఇది మనం క్రియేట్ చేసింది యాక్చువల్గా మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి మీరు చూసారనుకోండి, ఇది మీ ఫ్రీ ట్రయల్ యొక్క బిల్లింగ్ అకౌంట్ ఐడి ఇది యాక్చువల్గా మీకు. సో అయితే ఐ థింక్ ఇదే డిఫాల్ట్ కాబట్టి ఓ పని చేస్తాను మీకు. ఇక్కడ నేను ఏం చేస్తానంటే మీకు లెట్స్ సి,
అంటే ఓకే, అనేబుల్ అయిపోయిందండి. మీరు చూసారా? మీరు చూస్తే అనేబుల్ అంటే ఒక డౌట్ ఉండింది అనమాట మీకు. సో ప్రాజెక్ట్ లింక్డ్ దిస్ బిల్లింగ్ అకౌంట్ అని మీకు యాక్చువల్లీ ఇంత ముందు ఏం చేయాలంటే మనం బిల్లింగ్ అకౌంట్ మాన్యువల్ గా యాడ్ చేయాల్సి వచ్చేది యాక్చువల్ గా. మీకు ఏంటంటే కొన్నిసార్లు ఐ కెన్ హ్యావ్ మల్టిపుల్ బిల్లింగ్ అకౌంట్స్. మీకు ఇది ఒక ప్రాజెక్ట్ సంబంధించింది కాదు కదా. నేను ఏం చేస్తాను, మేనేజ్ బిల్లింగ్ అకౌంట్స్ అని చెప్పి ఐ కెన్ యాడ్ 3-4 కార్డ్స్ యాడ్ చేసి డెవలప్మెంట్ కి ఒక బిల్లింగ్ అకౌంట్, ప్రొడక్షన్ కి ఒక బిల్లింగ్ అకౌంట్ పెట్టుకోవచ్చు మీకు. సో అటువంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ తీసుకొచ్చి బిల్లింగ్ అకౌంట్ యాడ్ చేయొచ్చు మీకు. మీరు చూసారు అనుకోండి, జీ క్లౌడ్ ఇట్లా బిల్లింగ్ అకౌంట్ అని చెప్పి దీనికి అటాచ్ కూడా చేయొచ్చు, మీకు ఆప్షన్ ఉంది. అయితే ఫ్రీ ట్రయల్ యూజ్ చేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే, ఫ్రీ ట్రయల్ ఉంది కదా, ఫ్రీ ట్రయల్ లో ఐ థింక్ మీరు 3 బిల్లింగ్ అకౌంట్స్ కంటే కూడా మీరు అడిషనల్ గా దాన్ని యాడ్ చేయడానికి అవకాశం ఉండదు. అందుకని నేను ఏం చేస్తాను, దీన్ని చెక్ చేద్దాం యాక్చువల్ గా. మీకు దీన్ని చెక్ చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మేనేజ్డ్ రిసోర్సెస్ అని వస్తాను ఇక్కడ మీకు. సారీ, మేనేజ్ రిసోర్సెస్. దీని దగ్గరకు వచ్చి ఇక్కడ మీకు అన్ని కనిపిస్తూ ఉంటాయండి. ఇక్కడ మీకు బిల్లింగ్ అకౌంట్ కూడా కనిపించాలి యాక్చువల్ గా మీకు. ఇది రావాలా లాస్ట్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇంకొకటి క్రియేట్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి మీకు నేను ఏం చేస్తాను, డెమో ప్రాజెక్ట్ 1 ఉంది కదా, నేను ఏం చేస్తాను, క్రియేట్ ఫోల్డర్ ఉండదు మీకు, అప్పుడే ఆర్గనైజేషన్ రావాలి. బట్ నేనే క్రియేట్ ప్రాజెక్ట్ అంటాను. మీరు 10 అంటే ఇక్కడ యూ స్టిల్ హ్యావ్ 10 ప్రాజెక్టులు ఉన్నాయని చెప్తున్నాడు, కాదన్ను. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ప్రాజెక్ట్ 2 అన్నాం అనుకోండి, మీకు క్రియేట్ అవుతుంది, సెకండ్ ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. అలాగే ఇంకొక 3వ ప్రాజెక్ట్ కూడా క్రియేట్ చేద్దాం. అయితే లాస్ట్ టైం నేను చెక్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు మీకు 3టికి మాత్రం వాళ్ళు ఇచ్చారన్నమాట బిల్లింగ్ అకౌంట్ యూజ్ చేసుకోవడానికి ఫ్రీ ట్రయల్. సో ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేశాను అనుకోండి మీకు. ఓకే, లెట్స్ సీ. ఓకే, ఇక్కడ చూసారు అనుకోండి, మీకు 3 ఉన్నాయి యాక్చువల్, డెమో ప్రాజెక్ట్ 1, డెమో ప్రాజెక్ట్ 2 అని చెప్పి మీకు. సో హోల్డ్ ఆన్. ఓకే, గుడ్. ఇంకోటి క్రియేట్ చేస్తాను మళ్ళీ. ఇక్కడికి వచ్చి క్రియేట్ ప్రాజెక్ట్ అని ఏం చేద్దాం మళ్ళీ మనకి, ఈసారి డెమో ప్రాజెక్ట్ 3 అందాం. సో క్రియేట్ అందాం మీకు. నా క్వశ్చన్ ఏంటంటే, అన్నిటికీ ఈ బిల్లింగ్ మనకు తెలుసు యాక్చువల్ గా, ఫస్ట్ 2కి బిల్లింగ్ ప్రాజెక్ట్ బిల్లింగ్ అనేబుల్ అయిందని మనకు తెలుసు మనకి యాక్చువల్ గా మనం చూసాం కాబట్టి. సో ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర టోటల్ గా 4 ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి వచ్చి మై ఫస్ట్ ప్రాజెక్టు, ఆ తర్వాత ప్రాజెక్ట్ 1, 2, 3 అని చెప్పి మనం ఏం చేసాం, ఒక 3 ప్రాజెక్టులు క్రియేట్ చేసాం మీకు. సో క్వశ్చన్ ఏంటంటే, బిల్లింగ్ ఎలా బిహేవ్ చేస్తో చూద్దాం. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి బిల్లింగ్ ఓపెన్ చేశాను అనుకోండి మీకు. మీకు బిల్లింగ్ అనేది ఓపెన్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చి మీకు మ్యూట్ చేద్దాం, మ్యూట్ చేశానండి, హోల్డ్ ఆన్. ఓకే, లెట్స్ గో టు మేనేజ్ బిల్లింగ్ అకౌంట్ అందాం. గుడ్, అన్ని అనేబుల్ అయిందండి. ఓకే, నా లాస్ట్ టైం నేను చెక్ చేసినప్పుడు ఒక లిమిటేషన్ ఉంది యాక్చువల్ గా మీకు, మోర్ దెన్ 3 అయ్యే కాదనమాట. దానివల్ల ఏమైపోయిందంటే, నేను అడిషనల్ గా మీకు ఇప్పుడు పెంచారనుకుంటున్నాను నేను, యాక్చువల్ గా రీసెంట్ గానే పెంచారేమో. బట్ ఇంత ముందు 3కి మించి ఇంకో దానికి చేస్తుంటే ఎర్రర్ ఏమని వచ్చేదంటే మీకు, 3 5 అట్లా 3 అనుకుంటాను. సో కాబట్టి మీకు ఎర్రర్ వచ్చేది ఏమందంటే, మీకు బిల్లింగ్ అకౌంట్ ట్రయల్ అకౌంట్ 3 దానికంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు అని ఉంటుంది యాక్చువల్ గా. బట్ ఇట్స్ ఓకే, ఐ థింక్ మన టెస్టింగ్ 3 సరిపోతే దట్స్ మోర్ దెన్ ఎనఫ్, ఇబ్బంది ఏం లేదు. నా ప్రాజెక్ట్స్ డిలీట్ చెయ్యొచ్చా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు, ఎస్ ప్రాజెక్ట్స్ డిలీట్ చెయ్యొచ్చు అండి మీకు. సో అయితే ప్రాజెక్ట్ డిలీట్ చేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తాను, మేనేజ్ రిసోర్సెస్కి వస్తాను. ఇక్కడికి వచ్చి మీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి మీరు కావాలనుకుంటే డిలీట్ అని ఇవ్వచ్చు మీకు. డిలీట్ అని చెప్పి ఈ ప్రాజెక్ట్ ఐడి ఇచ్చారనుకోండి మీకు. సో ప్రాజెక్ట్ మే ఇన్కర్ ఛార్జ్ ఫర్ ద పీరియడ్ టైం పోస్ట్ షట్ డౌన్ టు అవాయిడ్ మనకి. సో ఇక్కడ వచ్చి అంటే మొత్తం రిసోర్సెస్ అంతా డిలీట్ చేసి, దిస్ ప్రాజెక్ట్ విల్ బి షెడ్యూల్ టు బి డిలీటెడ్ 30 days. హౌఎవర్ సమ్ రిసోర్సెస్ మే బి మచ్ ఎర్లియర్. ఓకే, సో కాబట్టి ఒకసారి ప్రాజెక్ట్ మనం డిలీషన్ కి ఇచ్చామనుకోండి, అయితే ఎప్పుడు డిలీట్ చేస్తామంటే, ముందు దాంట్లో ఉన్న రిసోర్సెస్ డిలీట్ చేయాలా మనం, లైక్ విఎమ్స్ ఉన్న స్టోరేజ్ అకౌంట్స్ ఏమన్నా, అంటే ఇప్పుడు AWS అకౌంట్ లో ఉన్నాయన్నీ కూడా డిలీట్ చేసి, ఆర్ అజూర్ లో ఎట్లయితే డిలీట్ చేస్తామో అలాగే ఇక్కడ కూడా అన్ని డిలీట్ చేసి మీకు
షట్ డౌన్ ప్రాజెక్ట్ అన్నాం అనుకోండి, మీకు షట్ డౌన్ లో ఉంటుంది. సో మీరు చూసినట్లయితే మార్చ్ 30th కి అంటే ఒక 1 month వస్తుంది. బట్ స్టిల్ మనం చూడొచ్చు ఇక్కడ రిసోర్సెస్ పెండింగ్ డిలీషన్ కి వచ్చాం అనుకోండి, ఇక్కడ కనిపిస్తాయి అనమాట మీకు. ఓకే, సో ఈ విధంగా మనం ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మనం బిల్లింగ్ ఒకవేళ వేరే బిల్లింగ్ అకౌంట్ ఇవ్వాలంటే ఇక్కడ రావచ్చు అండి. ఇక్కడికి వచ్చి మీకు ఏది ఇక్కడ ఉండాలనుకుంటానే, ఒక నిమిషం ఆగండి. ఇక్కడికి వచ్చి మీకు ఆ బిల్లింగ్ అని సెలెక్ట్ చేసి, మీ దగ్గర మల్టిపుల్ బిల్లింగ్ అకౌంట్స్ ఉన్నాయనుకోండి, మీరు ఏం చేయొచ్చు అంటే బిల్లింగ్ దగ్గర 2 అకౌంట్ మల్టిపుల్ అకౌంట్ లేవు కానీ మనం ఏం వచ్చింది చూడండి, ఇక్కడ బిల్లింగ్ చేంజ్ చేయొచ్చు అనమాట మీకు. ఒకవేళ వద్దనుకున్నారు అనుకోండి, సో ఇక్కడికి వచ్చి ఒకవేళ మల్టిపుల్ బిల్లింగ్ అకౌంట్స్ ఉంటే మీరు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది మీకు. ఇక్కడ మీకు మేనేజ్ బిల్లింగ్ అకౌంట్ రండి. అందువల్ల అవసరం లేదు, బట్ మీకు ఆప్షన్ ఇస్తుంది అనమాట. మీకు ఇక్కడికి వచ్చి చూడండి, చేంజ్ బిల్లింగ్ అని ఉందా, చేంజ్ బిల్లింగ్ అని చెప్పి, అంటే రైట్ నా ఒకటే ఉంది చూడండి, మీకు ఒకటే ఉంది కాబట్టి, లేదంటే మీకు కనిపిస్తుంది 2 బిల్డింగ్స్ ఉంటాయి, మీరు మార్చుకోవచ్చు మీకు. ఓకే, సో ఈ విధంగానండి మీరు చూసినట్లయితే మనకి ప్రాజెక్ట్ క్రియేట్ చేయడము, ఆ తర్వాత మనకి ఎనేబుల్ బిల్లింగ్ అండ్ డిలీటింగ్ ఏ ప్రాజెక్ట్. ఓకే, తర్వాత ఏం చేసాం మనకి మీరు చూసారు అనుకోండి, ఇక్కడ నెక్స్ట్ వచ్చి 7th వచ్చి క్రియేట్ క్లౌడ్ షెల్ అండ్ అనేబుల్ ఏపీఐస్ ఇచ్చాం మీకు. ఇట్లా కూడా చేసాం. ఫైనల్ గా మనం ఏం చేద్దామంటే, మీకు ఆల్రెడీ మన ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఒక సర్వర్ కావాలండి. ఇప్పుడు మీకు నేను ఏం చేస్తాను, నాకు ఒక సర్వర్ కావాలి. లెట్ మీ సేవ్ దిస్ ఫైల్. ఓకే, సరే, మనకి ఒక లైనక్స్ సర్వర్ క్రియేట్ చేయాలి కదా, మీ టెస్టింగ్ కోసం ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం చూడాలా మీకు. సో దానికోసం ప్రస్తుతానికి నేను ఏం చేస్తానంటే, మీకు దీని గురించి డీటెయిల్ గా విపిసి అంతా కూడా నెక్స్ట్ వీక్ మాట్లాడతాం. బట్ ఇమీడియట్ గా మీకు ఏడబ్ల్యూఎస్ తో కంపేర్ చేసిన, అజూర్ తో కంపేర్ చేసిన, మీకు జీసీపీలో కూడా ఏమేమి అవసరం అవుతాయి మీరు చూసినట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఏడబ్ల్యూఎస్ విపిసి అండ్ ఏడబ్ల్యూఎస్ సబ్నెట్స్ మీకు, ఆ తర్వాత విపిసి కామా సబ్నెట్స్. ఓకే, ఇంటర్నెట్ గేట్వే అవునా. సో ఆ తర్వాత మీకు సెక్యూరిటీ గ్రూపు, రౌటింగ్ టేబుల్, ఇవన్నీ కావాలా. వేరే అజూర్ లో మీరు తీసుకుంటే అక్కడ కూడా వీనెట్, సబ్నెట్ మీకు కావాలి యాక్చువల్గా. అలాగే గూగుల్లో కూడా గుడ్ థింగ్ ఏంటంటే, గూగుల్లో కూడా విపిసి అని అంటాం, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటాం మీకు. నౌ దెర్ ఈస్ ఎ మేజర్ డిఫరెన్స్ ఏడబ్ల్యూఎస్ వీనెట్ తో అండ్ అజూర్ ఏడబ్ల్యూఎస్ విపిసి అండ్ అజూర్ వీనెట్ తో పోల్చినప్పుడు గూగుల్ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. మీకు ఏంటంటే ఏడబ్ల్యూఎస్ విపిసి అయినా అజూర్ వీనెట్ అయినా కూడా ఒక రీజన్ కి సంబంధించింది అనమాట. అంటే నా ఉద్దేశం ఏంటి, ఇక్కడ మీకు నార్త్ వర్జీనియా ఉందనుకోండి, నార్త్ వర్జీనియా ఆ రీజన్ వరకే. సేమ్ విత్ అజూర్ ఆల్సో. అజూర్ లో ఇక్కడికి వచ్చి మీకు వర్చువల్ నెట్వర్క్స్ కి వచ్చాను అనుకోండి, మీకు వర్చువల్ నెట్వర్క్ లోకి వచ్చేసరికి మీకు ఇప్పుడు ఈస్ట్ యుఎస్ రీజన్ వరకే ఉంటుంది అనమాట. ఇలాంటి డిపెండెన్సీ అనేది లేదు యాక్చువల్ గా మీకు ఇలాంటి డిపెండెన్సీ అనేది లేదనమాట గూగుల్ క్లౌడ్ లో. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు వన్ థింగ్ వీ కెన్ డూ హియర్ ఈస్, మీకు ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఐ థింక్ మనం ప్రాజెక్ట్ ఒకదాని మీద ఎనేబుల్ చేశాం కదా, అది నేను షట్ డౌన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే, ఇక్కడికి వచ్చి మీరు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ఉంది, క్లిక్ చేయండి ఇక్కడ మీకు. ఓకే, సో మీరు చూసినట్లయితే నేను ప్రాజెక్ట్ 1 తీసుకుందాం అనుకుంటున్నాను యాక్చువల్గా. సో కాబట్టి మళ్ళీ నేను క్లౌడ్ షెల్కి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు సారీ, లెట్స్ డూ వన్ థింగ్. మళ్ళీ క్లౌడ్ షెల్లో లాగిన్ చేసి నేను ఏం చేయాలండి, మీకు అనేబుల్ చేయాలన్నమాట మీకు. ఓకే, మీకు సెట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఇక్కడ తీసుకొని నేను, సో నేను ఏం చేస్తాను, జీ క్లౌడ్ ప్రాజెక్ట్స్ లిస్ట్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాజెక్ట్స్ అన్ని కూడా వస్తున్నాయో లేదో చెక్ చేద్దాం మీకు. ఓకే, సో జీ క్లౌడ్ కాన్ఫిగ్ సెట్ ప్రాజెక్ట్, సెట్ ప్రాజెక్ట్ అని చెప్పి ప్రాజెక్ట్ ఐడి ఏముందండి, నాకు డెమో ప్రాజెక్ట్ కావాలా.
సో ఇక్కడ ఇచ్చేసి మనం ఎనేబుల్ చేద్దాం, ఆథరైజ్ చేయమని అడగాలి బేసిక్గా మీకు. ఓకే గుడ్, ఆల్రెడీ ఆథరైజ్ అయిపోయింది, గుడ్. సో మనం ఏం చేస్తాం దీని లోపల, ఇది ఎనేబుల్ చేయాలి కదా. ఇప్పుడు ఇంతకుముందు చేసింది ఎట్లా చేసాం మనం ఆ ప్రాజెక్ట్ లో చేస్తున్నామండి మనం. ఐ థింక్ ఈ ప్రాజెక్ట్ లో చేసినట్టు లేదు యాక్చువల్గా. సో కాబట్టి ప్రాజెక్ట్ కి మీకు మారుతూ ఉంటుంది కాబట్టి, అంటే ఆ పర్టికులర్ దాన్ని ఎనేబుల్ చేయాలి కాబట్టి మీరు ఇక్కడ ఎనేబుల్ చేయాలి మీకు. ఓకే నా నెక్స్ట్ వచ్చి అంటే మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ఇక్కడ కంపేర్ చేసినప్పుడు AWS లో కూడా VPC క్రియేట్ చేయాలా, సబ్నెట్ క్రియేట్ చేయాలా, ఫైర్ వాల్ క్రియేట్ చేయాలా మీకు. ఫైర్ వాల్ క్రియేట్ చేసి అండ్ దెన్ మీకు ఏం చేయాలంటే VM ని డిప్లాయ్ చేయాలి మీకు. సేమ్ ఒక రకంగా చూస్తే స్టెప్స్ ఒకే రకంగా ఉంటాయి మీకు. కొన్ని సర్వీసెస్ ఒకే సిమిలర్ గా ఉండడం వల్ల అన్ని క్లౌడ్లు ఒకటి కాదండి మీకు. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ క్లౌడ్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మీకు గూగుల్ క్లౌడ్ లో బిగ్ టేబుల్ కానీ బిగ్ క్వెరీ కానీ ఉందనుకోండి, అలాంటి సిమిలర్ హెవీ పర్ఫార్మెన్స్ చేసేది మీకు దాంట్లో లేదనమాట. అలాగే అజూర్ లో అజూర్ ఎంటర్ ఆర్ అజూర్ AD ఉందనుకోండి, అలాంటిది రెండిట్లో లేదు మీకు. సో కాబట్టి మీకు ఏమవుతుందంటే మీకు ఇనిషియల్ గా మీకు 3 కార్లు తీసుకొని 3 కార్లకి 4 చక్రాలు ఉన్నాయి కాబట్టి అన్ని ఒకే కార్లు కాదు కదా, ఇంజిన్ డిఫరెంట్ ఉంటుంది, కంపెనీ వాళ్ళ సేల్స్ ఇవన్నీ సర్వీస్ డిఫరెంట్ ఉంటాయి. అలాగే మీకు ఒక రకంగా చెప్తా అంటే గూగుల్ కొంచెం చీప్ వెన్ కంపేర్ టు AWS అండ్ అజ్యూర్. గూగుల్ కొంచెం చీప్ అని చెప్తూ ఉంటారు యాక్చువల్గా మీకు పైసల పరంగా. మీకు ఇంకా రాలేదండి మీకు. ఓకే ఎనేబుల్ అవుతుంది మీకు. లెట్స్ సి మీకు 1 by 1 ఎనేబుల్ చేసినాక సో ఆబ్వియస్ గా ఫస్ట్ దే కంప్యూట్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఫస్ట్ ప్రాజెక్ట్కి వెళ్తానండి మీకు. ఫస్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళి నేను ఏం చేస్తాను ఇక్కడ మనకి VPC నెట్వర్క్స్ వద్దాం మీకు. ఓకే బై డిఫాల్ట్ గా AWS లో డిఫాల్ట్ VPC ఎలా ఉంటుందో ఇక్కడ ఒక డిఫాల్ట్ ఉంటుంది అనమాట మీకు. సో మనం ఏం చేయొచ్చు, మీకు ఆల్రెడీ క్రియేట్ అయిపోయి మీకు దాంట్లో సబ్నెట్స్ కూడా ఉంటుంది. ఓ పని చేస్తాను, నేను ఇదే వాడతాను యాక్చువల్గా, ఎందుకంటే మనం తర్వాత మాట్లాడతాం కాబట్టి మీకు డీటెయిల్ గా దీని గురించి మాట్లాడతాం కాబట్టి నా ప్లాన్ ఏంటంటే మీరు లైనక్స్ ప్రాక్టీస్ చేయడానికి మీకు ఒక VPC కావాలా, ఇది VPC వాడుకోండి, దట్స్ మోర్ దెన్ ఎనఫ్. యాక్చువల్లీ ఇక్కడ పోయి క్రియేట్ చేయొచ్చు మీకు, కాకపోతే టైం ఆల్మోస్ట్ 12:30 అయింది కాబట్టి మీరు చూసినట్లయితే డిఫాల్ట్ గా ఒక డిఫాల్ట్ VPC ఉంది. ఆ తర్వాత వచ్చి మీకు దాంట్లో ఆల్రెడీ సబ్నెట్స్ నేను చెప్పాను చూడ. డిఫరెన్స్ ఏంటంటే మీకు AWS లో కానీ అజూర్ లో కానీ మీరు నెట్వర్క్ క్రియేట్ చేసేటప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వస్తాను కదా, ఇక్కడికి వచ్చి VPCకి వచ్చి అంటే నేను ఇలా కంపేర్ చేస్తూ చెప్తుంటానండి మీకు, దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. నా ఇక్కడికి వచ్చి నేను క్రియేట్ VPC అన్నాను అనుకోండి, మీకు ఎక్కడ క్రియేట్ అవుతుంది, నార్త్ వర్జీనియా ఈ లొకేషన్ కి మాత్రమే పరిమితం ఈ IP రేంజ్. అలాగే ఇక్కడ కూడా వచ్చి మీకు క్రియేట్ వర్చువల్ నెట్వర్క్ అని అజూర్ లో అన్నాం అనుకోండి, మీకు అజూర్ లో అన్నప్పుడు అది కూడా మీకు లొకేషన్ అడుగుతుంది, అంటే మనం క్రియేట్ చేసేది ఈ లొకేషన్ వరకే. కానీ వెన్ యూ కంపేర్ దట్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చి నేను కమ్ బ్యాక్ క్రియేట్ VPC నెట్వర్క్ అన్నప్పుడు అదేం చేస్తుందంటే VPC పేరేంటి మీకు GCP B05-VPC1 అంటాను మీకు. ఇక్కడికి వచ్చి మీకు ఒకప్పుడు పాత కాలం, ఇప్పుడు 1500 ఇచ్చుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. నా ఇక్కడికి వస్తే VPC కంటూ ఎటువంటి అడ్రస్ స్పేస్ ఇవ్వట్లే నేను. అదేమంటుందంటే కావాలంటే సబ్నెట్ క్రియేట్ చేసుకో. ఓకే నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే subnet-1 అంటానండి మీకు. subnet-1 అని చెప్పి సబ్నెట్ ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చామనుకోండి US East 1 అంటాను మీకు. US East 1 అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను 10.5.0.1.0/24 మరి పెద్ద సబ్నెట్ గా చిన్నది ఇస్తాను మీకు. ఇవన్నీ ప్రస్తుతానికి అవసరం లేదండి, ఒకవేళ అడిషనల్ సబ్నెట్ కావాలని కూడా క్రియేట్ చేయొచ్చు, మన టెస్టింగ్ కోసం ఒకటి చాలు మీకు. ఇక్కడ ఫైర్ వాల్స్ కొన్ని, ఇది ఫైర్ వాల్ రూల్ అనమాట మీకు. ట్రాఫిక్ ఏమేమి అప్లై చేయాలి అంటే ఫిల్టర్స్ ప్రోటోకాల్స్ ఈ ఫస్ట్ సెలెక్ట్ చేసి మీకు ఇదేముంది ఇక్కడ సెలెక్ట్ ఎనీ ఆఫ్ ద ఫైర్ వాల్ రూల్స్ బిలో దట్ యు లైక్ టు అప్లై టు, ఇది సెలెక్ట్ చేశాను అనుకోండి. అలౌ కస్టమ్ ఇంగ్రెస్ అనమాట, అప్లై టు ఆల్ అని చెప్పి ఇది ఏం చేస్తుంది మాకు మొత్తం ట్రాఫిక్ అలౌ చేయాలన్నమాట మీకు. అలాగే ఇది కూడా ICMP అంటే ఏంటంటే పింగ్ అలౌ చేయాలి మీకు. సో ఈగ్రెస్ ఎలాగో ఉంది కాబట్టి ఇబ్బంది లేదు మీకు. సరే ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారంటే క్రియేట్ అనివ్వండి మీకు.
సో ఒక విపిసి అనేది మీకు క్రియేట్ అవుతుంది. ఈ లోపల ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఎస్ మీకు అన్ని కూడా ఎనేబుల్ అయిపోయిందండి. మీకు మీరు చూస్తే అన్ని కూడా ఎనేబుల్ అయిపోయింది. ఓకే గుడ్. నా విపిసి అనేది మనకి క్రియేట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు వచ్చి నేను నా ప్రాజెక్ట్ ని చేంజ్ చేయాలి కదా. ఇక్కడికి వచ్చి ఫస్ట్ ప్రాజెక్ట్ కొద్దాం. మీకు ఇక్కడికి వచ్చి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం మనం. ఆల్రెడీ విపిసి ఇక్కడ క్రియేట్ అవ్వాలి మీకు. యా సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, క్రియేట్ ఏ ఇన్స్టెన్స్. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మీకు జీసీపీ సర్వర్ 1 అని ఇస్తాను. సో ఎక్కడ క్రియేట్ చేసాం మనం, ఈస్ట్ 1 కదా. మీరు చూసారు అనుకోండి, కొన్నిసార్లు మాన్యువల్ గా చేసి మీకే బోర్ కొట్టుద్ది అనమాట. అందుకని తర్వాత మనం ఇది చేస్తాం, కమాండ్ లైన్ చేస్తాము. కిందకు వచ్చి ఇది ఏమంటున్నారు, మీకు డిఫరెంట్ ఆప్షన్స్ లైక్ AWS అయితే T2, T3, M4, ఏదై అజూర్ అయితే స్టాండర్డ్ B2S, స్టాండర్డ్ B4S. ఇక్కడికి వచ్చి అంతే సేమే, కాకపోతే ఇది ఏం చేస్తుంది ఇక్కడ మీకు డిఫరెంట్. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ మీకు N2 సెలెక్ట్ చేస్తాను. మీకు N2 సెలెక్ట్ చేసి మీకు కిందకు వచ్చే ఎంత కావాలా, మీకు 2 CPU ఇట్లా ఉంది. అట్లా కాకుండా కొంచెం చిన్నది కావాలనుకోండి, లేకపోతే E2కి వస్తాను. లో కాస్ట్ ఉందా కావాలన్నమాట. 2 CPU 4 GB ర్యామ్ సరిపోద్దండి మీకు, టెస్టింగ్ కోసమే కాబట్టి సెలెక్ట్ చేసుకుంటాను. కిందకు వచ్చి బేసిక్గా కంటైనర్ బూట్ డిస్క్. సో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ డిప్లాయ్ చేయాలనుకుంటున్నారు, నేను చేంజ్ అని చెప్పి ఉబుంటు డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు పైకి వచ్చి కిందకి రండి, ఉబుంటు సెలెక్ట్ చేస్తాను. ఉబుంటు 20.04 LTS ఈస్ ఫైన్. మీరు కిందకు వచ్చి సెలెక్ట్ చేయండి. ఓకే ఇక్కడికి వచ్చినప్పుడు ఫైర్ వాల్ ఆల్రెడీ కొన్ని సెలెక్ట్ చేసాం, అలాగే HTTP అండ్ HTTP ట్రాఫిక్ కూడా అలౌ చేయమని చెప్తాం మీకు. నా కిందకు వచ్చాం అనుకోండి, ఏ నెట్వర్క్ లో డిప్లాయ్ చేయాలి అది ఉంది కదా. నెట్వర్క్ వచ్చి మనకి ఇక్కడ కిందకు వచ్చారు అనుకోండి, మీకు ఇది కాదు నాకు కావాల్సి, ఇది నాకు కావాల్సి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మన జీసీపీ ఇది సెలెక్ట్ చేస్తానండి. సబ్ నెట్వర్క్ వచ్చేసరికి నేను ఏం చేస్తాను, మీకు హోల్డ్ ఆన్, ఏమైంది దీనికి, ఏది సెలెక్ట్ చేసింది మనం, నేను క్రియేట్ చేసింది US East 1 అదేనా. విపిసి ఎక్కడ క్రియేట్ అయిందండి మీకు, ఇక్కడ లోపలికి వద్దాం. సబ్ నెట్స్కి వచ్చాను అనుకోండి, మీకు US East 1 ఉంది, జీసీపీ ఈ సబ్ నెట్ ఉంది. మేబీ రీఫ్రెష్ అయినట్టు లేదు యాక్చువల్గా. మీకు కిందకు వచ్చాను అనుకోండి, మీకు ఇక్కడ hold on, let's go here, host name సెలెక్ట్ చేసుకుందాం. మీకు ఎందుకు లేదు మీకు, సో IPv స్టాక్ ఇదంతా కూడా మీకు డిస్క్ ఇవన్నీ కూడా డిఫాల్ట్ వదిలేండి. డిఫాల్ట్ వదిలేసి ఈవెన్ SSH కీస్ కూడా మీకు ఏమవుతుందంటే అదొక డిఫాల్ట్ SSH కీ క్రియేట్ చేస్తుంది. మన టెస్టింగ్ కోసం అది చాలు మీకు. అట్లా కాకుండా మన SSH కీస్ ఎక్కడ ఇవ్వాలి అనుకుంటే మీకు ఒక దగ్గర సెంట్రలైజ్ లొకేషన్ లో యాడ్ చేయొచ్చు. బట్ నేను ఏం చేస్తానంటే ఒకసారి రీఫ్రెష్ చేసి మళ్ళీ ట్రై చేస్తాను అండి. మీకు ఇక్కడ వచ్చి లెట్స్ క్రియేట్, ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. Okay, good. Now let's create an instance. Okay. మనం రీజన్ ఏది తీసుకుందాం, రీజన్ వచ్చి మీరు చూసంటే US East 1 తీసుకుందాం, అది తెలిసింది అవునా. US East 1 తీసుకొని, సో నేను 1C అన్నాను అనుకోండి, మీకు 1C తీసుకుంటాను. ఓకే కిందకు వచ్చి 2 CPU 4 GB is fine, స్టాండర్డ్. ఓకే కిందకు వద్దాం, చేంజ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు నాకు ఉబుంటు కావాలండి. మీకు ఉబుంటు ఇచ్చేసి ఓకే ఫైన్. సో ఇక్కడ సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేస్తే ఇదంతా రైట్ సైడ్ అంతా. ఈ సర్వీస్ అకౌంట్ గురించి మళ్ళీ మాట్లాడతాం. సో అలో HTTP ట్రాఫిక్ అని చెప్పి మనం ఏం చేద్దాం, ఇది సెలెక్ట్ చేస్తే మీకు ఏజెంట్ ఇన్స్టాల్ అవుతుంది అనమాట. మీకు అంటే మానిటరింగ్ ఏజెంట్ ఒకటి ఇన్స్టాల్ అవుతుంది. సరే నెక్స్ట్ వచ్చి
ఇక్కడికి వచ్చి మనం ఇది సెలెక్ట్ చేయకపోయినా కూడా ఆటోమేటిక్ గా రావాలి మీకు. చూసారా ఇక్కడ వచ్చి నెట్వర్క్ ఇంటర్ఫేస్ పర్మనెంట్ అని తీసుకోండి మీకు. ఇప్పుడు వచ్చింది చూడండి. ఓకే, ఇది సెలెక్ట్ చేసి ప్రైమరీ ఐపీ అడ్రస్ IPv4 మీకు, ఎక్స్టర్నల్ IPv4 ఓకే, ప్రీమియం మీకు ఇట్లా సెలెక్ట్ చేసి, ఫ్రీ ట్రైలర్ కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ ఫైన్ అండి మీకు. మనకు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి మనకి బై డిఫాల్ట్ వెన్ యూ కనెక్ట్ ద VM యూజింగ్ కన్సోల్ యువర్ SSH కీ ఆల్రెడీ జనరేట్ అయిపోతుంది, మనం చేయాల్సిన ఏం పని లేదు. ఇక్కడికి వచ్చి క్రియేట్ అనండి మీకు క్రియేట్ అనివ్వండి మీకు. సో కాబట్టి పేరు మార్చుంటే బాగుండేది, బట్ ఇట్స్ ఓకే. సో ఇన్స్టెన్స్ అని క్రియేట్ అవుతుంది, మీరు దీనికి కనెక్ట్ అవ్వాలి యాక్చువల్గా మీకు. Now, good thing about Google Cloud when compared to AWS గానీ Azure గానీ, మీకు AWS లో కనెక్ట్ అవ్వాలనుకున్నా, Azure లో కనెక్ట్ అవ్వాలన్నా బాస్టియన్ స్టేషన్ అని సపరేట్ గా లేకపోతే మీకు సిస్టమ్స్ మేనేజర్ అని కావాలా. ఇక్కడ ఏంటంటే మీకు డైరెక్ట్ గా మీకు తీసేసుకోవచ్చు. ఇక్కడ షెల్ వస్తుంది, డైరెక్ట్ గా మీరు ఓపెన్ చేయొచ్చు అనమాట. సో వన్స్ మెషిన్ ఈజ్ అప్ అండ్ రన్నింగ్ అనుకోండి, పబ్లిక్ ప్రైవేట్ ఇక్కడికి వచ్చి మీరు డైరెక్ట్ గా SSH అని నొక్కారు అనుకోండి, మీకు వచ్చేయాలి. మనం ఫైర్ వాల్ రూల్ ఆల్రెడీ అలౌ చేయమని చెప్పాను నేను మీకు. వర్చువల్ నెట్వర్క్ VPCకి మీకు ఇది చేయమని చెప్పాం కాబట్టి మీకు డిఫాల్ట్ గా బ్రౌజర్ లోనే మీకు ఓపెన్ అయిపోద్ది. అది కాకుండా మీ ఓన్ కీస్ కూడా మీరు వాడుకోవచ్చు అండి. ఆ తర్వాత మీకు చూపిస్తాను ఎలా చేయాలని చెప్పి. సో ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్ అంటే అదే ఒక SSH కీస్ కొన్ని జనరేట్ చేస్తుంది. SSH కీస్ జనరేట్ చేసి ఆ సర్వర్ కనెక్ట్ అవ్వాలా. ఇది వచ్చే లోపల నేను ఏం చేస్తానంటే దీని లోపలికి వచ్చి ఫైర్ వాల్ రూల్స్ అంతా కూడా కరెక్ట్ గా ఉందా లేదు చూడాలండి మీకు. ఇక్కడ కిందకు వచ్చాను అనుకోండి మీకు, కిందకు వస్తే లేబుల్స్ ఓకే, రన్నింగ్, కిందకు వద్దాం మీకు, నెట్వర్కింగ్, ఫైర్ వాల్ ఆన్, అన్నిటికంటే కిందకు వస్తే మీకు ఇక్కడ ఏం ఫైర్ వాల్ చూడండి, ఇది ఆటోమేటిక్ గా జనరేట్ చేసింది అనమాట మీకు. ఓకే, నెట్వర్క్ ఇంటర్ఫేస్ మీకు ఇంట్రెస్టింగ్. సో ఇంతసేపు రాకూడదు మీకు, మామూలుగా అయితే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట. ఇంతసేపు రాలేదు అంటే ఏంటంటే మీకు ఐ నీడ్ టు గో టు ఫైర్ వాల్కి వద్దాం. ఇక్కడికి వచ్చి ఫైర్ వాల్కి వచ్చి మీకు ఫైర్ వాల్కి వచ్చి నేను పోర్ట్స్ ఓపెన్ చేసినట్లేను మీకు. ఇక్కడికి వచ్చి ఓకే, ఇక్కడ వచ్చిందా మీకు. సరే, ప్రాజెక్ట్ 1 వచ్చింది. సో ఇక్కడికి వచ్చి నాకు ఫైర్ వాల్స్కి రావాలా, ఫైర్ వాల్కి వద్దాం మనం. చూడండి ఇంతసేపు రాకూడదండి, ఇంతసేపు రాలేదంటే మీకు ఫైర్ వాల్ అనేది బ్లాక్ చేస్తుందని అర్థం మీకు. సరే, కిందకు వచ్చి చెక్ చేసాం అనుకోండి ఏమేమి ఉంది ఇక్కడ మీకు, మనం ఏమేమి అలౌ చేసామని చెక్ చేయాలా. సో దీనికి కాకపోతే దేనికి అసైన్ అయింది, ఇంగ్రెస్ 80 తర్వాత అప్లై ఆల్ అని చెప్పి ఇంగ్రెస్ IP రేంజెస్ ఓకే, ఎక్కడి నుంచి మీకు ఇది పరిస్థితి చూడండి. అలౌ అని ఇచ్చాం కదా, అలౌ లోపలికి వెళ్ళి అనుకోండి, రూల్ అనమాట మీకు. ఫైర్ వాల్ రూల్ చెక్ చేయొచ్చు మీరు. ఫైర్ వాల్ రూల్ చెక్ చేసినప్పుడు ఎవరికి అసైన్ అయిందో రూల్ కనిపిస్తుంది యాక్చువల్గా మీకు. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఐ థింక్ దీని నుంచి అలౌ ఉన్నట్టుంది యాక్చువల్గా. సో కాబట్టి నేను ఎడిట్ అంటానండి, ఎడిట్ అని చెప్పి మనం ఏం చేస్తాం ఇక్కడ 0.0.0.0 అని ఇవ్వచ్చు మీకు. ఓకే, లేదా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు IP config.io అని ఇచ్చాను అనుకోండి మీకు. సో ఇలా నా IP తీసుకొచ్చి అదే /32 అని ఇవ్వచ్చు. ఇలా ఇచ్చేసి నేను ఏం చేస్తాం, సేవ్ అందాం మనం. మీకు సేవ్ అందాం మనం. సో అందుకే ఇది మీకు రాదు చూసారా, ఇది ప్రాబ్లం. సో ఫైర్ వాల్ మీకు బ్లాక్ క్లోజ్ చేయండి, ఇట్స్ ఫైన్. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చి నేను ఏం చేస్తాను, మనకి మీరు చూసినట్లయితే మళ్ళీ ఈసారి ఓపెన్ చేద్దాం SSH మీకు. ఇప్పుడు ఫైర్ వాల్ ఓపెన్ లో ఉంది కాబట్టి మీకు కనెక్ట్ అవ్వాలి. లెట్స్ సీ
వచ్చిందా? గుడ్. సో నేను ఏం చేస్తాను, కొంచెం పెద్దది చేసి sudo su hyphen ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మీకు లైనక్స్ ప్రాక్టీస్ కోసం, ఒకవేళ బేస్ గా ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్పి ఒక ఐడియా కోసం. మీరు చూస్తే apt update and apt install -y nginx అన్నాను అనుకోండి మీకు. ఓకే, nginx అనేది ఇన్స్టాల్, ఎందుకంటే మనం ఆల్రెడీ పోర్ట్ 80 ఓపెన్ చేస్తున్నాను. నేను ఏం చేస్తాను, var w index.html కి వచ్చాను అనుకోండి. index.html వచ్చి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు ఓకే, దీన్ని చెక్ చేయాలండి మీకు, అవునా? సో కాబట్టి దీనికంటూ మీకు ఈ ఇది ఉందిగా, మీకు ఇన్స్టెన్స్ బ్యాక్ వచ్చాను అనుకోండి, పబ్లిక్ ఐపీ అసైన్ అయింది మీకు, అవునా? పబ్లిక్ ఐపీ అనేది అసైన్ అయింది. సో నేను ఏం చేస్తాను, మీకు పబ్లిక్ ఐపీ తీసుకొని ఇక్కడ ఉంచుకోండి. డైరెక్ట్ గా ఆల్రెడీ పోర్ట్ 80 అలౌ చేస్తుంది కాబట్టి ఇలా ఇచ్చాం అనుకోండి మీకు. దాన్ని కూడా అలౌ చేయలేదండి, మర్చిపోయాను. వచ్చిందా? గుడ్ కాదనుకున్నాను, ఎందుకంటే దాన్ని కూడా 10.5 1.0 ఇచ్చాను అనుకున్నాను. అంటే అంతా ఫైర్ వాల్ అండి, యాక్చువల్ గా మీరు చూసినట్లయితే విషయం అంతా కూడా ఇక్కడ ఫైర్ వాల్ లోనే ఉంటుంది అనమాట. మీకు బ్యాక్ వస్తే విపిసిలో ఈ ఫైర్ వాల్ చెక్ చేస్తే దాంట్లోనే ఉంటుంది మొత్తం, ఎక్కడ ఏంటి ఎందుకు బ్లాక్ అయింది అంతా కూడా మీకు. సో మీరు చూసినట్లయితే వచ్చేసి చూడండి, మీకు ఇన్స్టాల్ చేసాం. సో కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు, మీరు కావాల్సింది ఇక్కడ నుంచే ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. మీరు చూసినట్టు ఇక్కడ నుంచే మొత్తం బేస్ కమాండ్స్ అన్ని కూడా మీకు చూస్తే ఇక్కడ నుంచే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా ఇన్స్టాల్ చేయాలన్నీ కూడా ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. వన్స్ మీరు మీ ప్రాక్టీస్ అయిపోయినాక ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి సింపుల్ గానే దీన్ని టెర్మినేట్ చేసుకోవచ్చు. ఇలాగా విఎంకి వచ్చాను అనుకోండి, ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారు, మీకు డిలీట్ చేసేయండి. డిలీట్ అని చెప్పి ఇక్కడికి డిలీట్ అంటే అది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది మీకు. సో ఇదండి ఈరోజు మనం డిస్కస్ చేయాల్సిన ఎలాగ మనం అకౌంట్ క్రియేట్ చేయాలా. అయితే రియల్ టైంలో ఇట్లా ఇండివిజువల్ అకౌంట్స్ ఎవరు వాడరండి, మీకు సపరేట్ అకౌంట్స్ ఎవరు వాడరు. యాక్చువల్గా ఒక ఆర్గనైజేషన్ సెట్ చేసుకుంటాం, ఆర్గనైజేషన్ సెట్ చేసుకుని వాడతాము. అది మీకు దానికి ఏంటంటే డిపెండెన్సీ ఉంది, దానికి ఒక డొమైన్ డిపెండెన్సీ ఉంది. అందుకని నేను ఏం చేస్తాను, మీకు డొమైన్ ని డిఎన్ఎస్ ని పర్చేస్ చేసి డొమైన్ ఎలా కాన్ఫిగర్ చేయాలి అని చెప్పి నేను మీకు రేపు చూపిస్తాను, ఒక ఐడియా వస్తుంది. దాంతోపాటు మీకు విపిసిని ఇంకొంచెం డీటెయిల్ గా లోపలికి వెళ్ళి, ఫైర్ వాల్ కొంచెం డీటెయిల్ గా లోపలికి వెళ్ళి రేపు చూద్దాం. సో ఇక్కడ మీకు డిలీట్ చేస్తున్నాను, మెషిన్ డిలీట్ చేసేయచ్చండి, మీకు విపిసిని డిలీట్ చేయాల్సిన అవసరం లేదు, మీకు బిల్ ఏం పడదు యాక్చువల్గా. సో కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. అండ్ అయితే మీరు ఏం చేస్తారంటే కంపల్సరీగా మీకు డీటెయిల్స్ చూడండి, మనం షట్ డౌన్ చేసే డీటెయిల్స్ వస్తూ ఉంటాయి. సో బెస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి దాన్ని ఏమంటారు, మీకు ఎంఎఫ్ఏ కాన్ఫిగర్ చేసుకోండి, మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉంది కదా, దాన్ని కాన్ఫిగర్ చేసుకోండి, మీకు పనిచేస్తుంది యాక్చువల్గా. ఓకే, గుడ్. సో నౌ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఆపి నేను ఏం చేస్తానంటే ఫీజ్ డీటెయిల్స్ చెప్పేస్తాను, అండ్ దెన్ మీకు క్వశ్చన్స్ అడగొచ్చు. మీకు హోల్డ్ ఆన్ మీ 1 minute. ఓకే, ఫీజ్ డీటెయిల్స్ ఇవ్వండి. మీరు చూసారు అనుకోండి, ఫీజు వచ్చి యాజ్ యూజువల్ AWS క్లౌడ్ అండ్ అజూర్ క్లౌడ్ లాగా ఫీజు వచ్చి మీకు 12,500 సింగిల్ పేమెంట్ అయితే. 2 ఇన్స్టాల్మెంట్స్ అయితే మీకు 7575 మనకంటే ఇప్పుడు దీని పేరు ఏంటి, మార్చిలో ఒక 75, మళ్ళీ ఏప్రిల్లో వచ్చే 75. ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీకు ఫోన్ పే జీపే డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయండి, మీరు వాడుకొని స్క్రీన్ షాట్ తీసి సేమ్ లాగే మీకు స్క్రీన్ షాట్ జీమెయిల్ ఐడి నాకు ఇవ్వండి. మీరు ఆల్రెడీ పాత స్టూడెంట్స్ అయితే మీకు ఆల్రెడీ విమియో అకౌంట్ ఉంది కాబట్టి దానికి యాక్సెస్ ఇచ్చేస్తాను మీకు. సో మనకి కంప్లీషన్ కోర్స్ కంప్లీషన్ డేట్ వచ్చి ఈరోజు 29th కదా, సరే మార్చ్ 1st అనుకుందాం, మార్చ్ ఏప్రిల్. సో కాబట్టి ఏప్రిల్ ఎండ్ అనుకుందాం. బై ద వే మీకు 13 days కాబట్టి మార్చ్ 31st days ఏప్రిల్ ఉంటుంది కాబట్టి మోస్ట్ ప్రాబుల్లీ ఏప్రిల్ 26th లేకపోతే ఏప్రిల్ 30th అనుకుందాం. విల్ బి కోర్స్ కంప్లీషన్ విల్ బి బై ఏప్రిల్ 30th అండి మీకు. సో నేనేం చేస్తాను, మీకు క్లాస్ వీడియోస్, మీకు ఈరోజు క్లాస్ వీడియో, రేపు నెక్స్ట్ కూడా వీడియోస్ విల్ బి గివెన్ ఆఫ్టర్ ఫీ పేమెంట్ మీకు ఉంటుంది మీకు. సో ఇది డీటెయిల్స్ మీరు చూసినట్లయితే మీకు, అండ్ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను మీకు. అండ్ కోర్సెస్ మీరు చూసారు అనుకోండి, నేను మీకు ఒకవేళ తెలియకపోతే క్లౌడ్ కోర్సెస్ నేను చెప్పేది ఏంటి యాక్చువల్గా మీకు
AWS, Azure అండ్ GCP చెప్తాను. అడ్వాన్స్ కోర్సెస్ వచ్చేసరికి మీకు డెవ్సెకాప్స్, ఆ తర్వాత వచ్చి మనకి క్యూబర్నెటీస్ చెప్తాను మీకు. ఈ రెండు అన్నమాట నేను చెప్పేది యాక్చువల్లీ. ఓకే, సో అండ్ మీకు తెలియకపోతే ఇదో క్లౌడ్ కోర్సెస్ వచ్చి మీరు చూసినట్లయితే మీకు ఇది, అండ్ అడ్వాన్స్ కోర్సెస్ వచ్చి ఏంటి ఫీజు వచ్చి మీకు ఇది మీకు. అండ్ ఇక్కడ ఉంటుందండి మీకు ఎప్పుడు ఏ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇదండి ఈరోజు సెషన్. సో నేను ఏం చేస్తానంటే మీకు వీ కెన్ బ్రిడ్జ్ ఓపెన్ చేశాను, మీరు పేరు చెప్పి క్వశ్చన్స్ అడగచ్చు. ఐ ట్రై టు ఆన్సర్ మై బెస్ట్. గో అహెడ్ గైస్. హాయ్ హర్ష, నా పేరు సురేష్. చెప్పండి సురేష్. హర్ష గారు, నేను జీసీపీని ఉరిమిలో నేర్చుకున్నాను ఆల్రెడీ, బట్ మీ దగ్గర ఇంకా డీటెయిల్ నేర్చుకున్నాను. బట్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నప్పుడు మేజర్ గా మీరు కోర్సు డిస్క్రిప్షన్ చూపించారు కదా, ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తారని. అవును. దీంట్లో ఒక కాన్సెప్ట్ మాత్రం ఎక్కువగా అడుగుతున్నారండి, బిగ్ క్వైరీ అనే కాన్సెప్ట్ గురించి. మనకి ఇక్కడ ఏమైనా కవర్ చేసి? లేదండి, బికాస్ నేను డేటా పర్సన్ కాదు యాక్చువల్గా. బిగ్క్వెరీ అనేది మోస్ట్లీ ఫర్ డేటా రిలేటెడ్ ఉంటుంది కదా, ఐఎమ్ నాట్ రియల్లీ డేటా పర్సన్. బట్ చూస్తాను, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ రావాలి యాక్చువల్గా. మీకు డేటా తీసుకొని క్వెరీ సో డేటా పర్సన్ అనే వాళ్ళు హడూపు వీళ్ళందరూ ఉంటారు కదా. నేను అటు నుంచి వచ్చిన కాదు, నేను ప్యూర్ డెవాప్స్ ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చిన వాడిని. బట్ నా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు పైథాన్ కూడా లేదు యాక్చువల్గా, పైథాన్ చెప్పలేదు బేసిక్గా, ఇప్పుడు ఇంక్లూడ్ చేశాను బికాస్ దట్ బికేమ్ ఏ నార్మల్. సో కాబట్టి ఆ టైంకి ఉంటే తప్పకుండా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, ఎందుకంటే నేను ఇంటర్వ్యూస్ కి చాలా వరకు అటెండ్ అవుతున్నప్పుడు ఇన్ఫ్రా లెవెల్లో నేను కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనే వర్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇన్ఫ్రా లెవెల్లో నాకు క్వశ్చన్స్ అని అడుగుతున్నప్పుడు ఈ ఫైర్ వాల్ వీటన్నిటితో పాటు చాలా ఇండెప్త్ గా అడుగుతున్నాను ఫైర్ వాల్ లెవెల్లో. అలాంగ్ విత్ దట్ ఈ బిగ్ క్వైరీ కూడా అడిగేసరికి నాకు బిగ్ క్వైరీ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. దట్ ఇస్ ద రీజన్. ఏమైనా కవర్ చేసే ఛాన్స్ ఉందా? మినిమం బేసిక్ నాలెడ్జ్ అన్నా ఏమన్నా? బేసిక్ ఇస్తానండి, నా ప్లాన్ బేసిక్ కవర్ చేయడమే మీకు. సో సిన్స్ ఐఎమ్ నాట్ ఏ డేటా పర్సన్, డీప్ డైవ్ చేయలేని నా ఉద్దేశం. ఓకే ఓకే. క్వశ్చన్స్ క్వశ్చన్స్ గైస్. సార్ నా పేరు కిరణ్ మాట్లాడుతున్నా అండి. చెప్పండి సార్, మీరు ఇప్పుడు మామూలుగా క్లాస్ చెప్పడం ఓకే, మాకు నోట్స్ కూడా షేర్ చేస్తారు. అలాంగ్ విత్ దిస్ పీడిఎఫ్స్ ఏమైనా నోట్స్ ఉంటే ఆ టాపిక్, సపోజ్ ఇప్పుడు గూగుల్ విపిఎన్ దాని గురించి నోట్స్ పీడిఎఫ్ ఫైల్ షేర్ చేస్తారు సార్ మీరు? సో ల్యాబ్ నోట్స్ అనేది కంపల్సరీ ఇవ్వాలండి, గూగుల్ డ్రైవ్ లో వస్తుంది. ల్యాబ్ నోట్స్ ఇవ్వకుండా మీరు ప్రాక్టీస్, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చి ఈ స్క్రిప్టే ఉందనుకోండి, మీకు ఇవ్వకుండా మీరు చేయలేరు కదా, మీకు ఇవ్వాలి ఆబ్వియస్గా ఇది ఏం చేస్తుందని చెప్పి. కాబట్టి మిగతా క్లౌడ్కి ఎలాగైతే ట్రైనింగ్ ఉంటుందో, ఐ హోప్ దట్ మీరు ఇంతకుముందు బ్యాచ్ లో ఉండుంటారు నాకు తెలిసి. మోస్ట్లీ ఇదే ఫస్ట్ టైం ఏంటది నా దగ్గర రావడం. సో కాబట్టి గూగుల్ డ్రైవ్ లో మీకు నోట్స్ వస్తుంది. మీకు ఎవ్రీ అదర్ క్లౌడ్ లాగే దీంట్లో కూడా మీకు వస్తుంది. అంటే దాంట్లో ఏం ఉండదో చెప్తాను. వాట్ ఈజ్ జీసీపీ, వాట్ ఈజ్ విపిసి, వాట్ ఈజ్ ఫైర్ వాల్, అలాంటి జనరిక్ నోట్స్ ఉండదండి. దాంట్లో ఏంటంటే కంప్లీట్ గా మనం ల్యాబ్ చేయడానికి కావాల్సిన ఏవైతే కమాండ్స్ అవసరం అవుతాయో అవన్నీ ఉంటాయి మీకు. ఇప్పుడు వాట్ ఈజ్ విపిసి అనేది మీరు గూగుల్ చేసి చదువుకోవాలి, దానికి నేను నోట్స్ ఇవ్వను బేసిక్ గా, ఎందుకంటే అది వెరీ సింపుల్ జనరిక్ కాబట్టి. నేను ఇచ్చే నోట్స్ అంతా కూడా ల్యాబ్ లో ఎలా చేసుకోవాలని మీకు వస్తుంది. క్వశ్చన్స్? మీ వ్యూ పాయింట్ చెప్తారా? జాబ్ మార్కెట్ అండ్ హైరింగ్ చాలా స్లోగా ఉంది కదా, వెరీ సింపుల్ అండి. మనకి హైరింగ్ అనేది స్లోగా లేదు. ఎవరైతే టెక్నికల్ కేపబుల్ పర్సన్ ఉంటారో వాళ్ళు అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు మీకు. ఓకే, నాకు ఈ రోజు బేసిక్ గా 3 ఇంటర్వ్యూ షెడ్యూల్ అయినాయి. బేసిక్ అంటే నాకు కాదు, స్టూడెంట్స్ చేస్తుంటాను కాబట్టి 3 షెడ్యూల్ అయినాయి బేసిక్. సో కాబట్టి జాబ్ మార్కెట్ బ్రహ్మాండంగా ఉంది. అయితే జనాలు చేసే తప్పు ఏంటంటే ఏదో క్లౌడ్ నేర్చుకొని ట్రై చేయడం, లేదా సరిగ్గా నేర్చుకోకపోవడం, లేకపోతే కాంబినేషన్ కోర్సులు చేసుకొని సో అక్కడికి వెళ్ళినాక వాడు అడిగిన క్వశ్చన్లు రెజ్యూమ్ను బట్టి చెప్పేయచ్చండి తను పని చేసాడో లేదో అని చెప్పి మీకు. సో కాబట్టి కాల్స్ ఎవరికైతే రావట్లేదు అనుకుంటున్నారో వెరీ సింపుల్, అక్కడ ఏంటంటే ఒకటి రెజ్యూమ్ తప్పు ఉంది యాక్చువల్ గా, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ ఈజీగా రెజ్యూమ్ చూసి చెప్పేస్తారు మీరు పని చేశారా లేదా అని చెప్పి. రెండోది ఏంటంటే ప్రాపర్ టెక్నాలజీస్ పెట్టలేదు. మీరు ఓన్లీ AWS నేను చదివాను కాబట్టి దాంట్లో జాబ్ కావాలి, ఓన్లీ గూగుల్ క్లౌడ్ దాంట్లో జాబ్ కావాలి. మార్కెట్ అది దాటి వెళ్ళిపోయింది. మార్కెట్ అంతా కూడా మల్టీ క్లౌడ్ విత్ డెవాప్స్, క్యూబర్నెటీస్ అని చెక్ చేస్తున్నారు బై ద వే మీకు. సో కాబట్టి అలా మల్టిపుల్ స్కిల్ సెట్ ఉంటే మీరు ఎక్కడ ఖాళీ కూర్చోవాల్సిన అవసరం లేదు, అంత బాగుంది మార్కెట్. క్వశ్చన్స్? హర్ష గారు, చెప్పండి. నా పేరు కిరణ్ అండి.
అదే మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది జాయిన్ అయ్యారు 2-3 ఇయర్స్ నుంచి. సో మీ దగ్గర మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, అందుకే నేను జాయిన్ అయ్యాను. సో థ్యాంక్స్. మీరు చెప్పినట్టు జాబ్ మార్కెట్ బాగుందన్నారు కదా, దానికి నేనే ఎగ్జాంపుల్. నాకు ఏప్రిల్ 29 జాయినింగ్ డేట్ ఉంది. సో నా ఇంటర్వ్యూ అంతా AWS అండ్ Azure లో జరిగింది, కానీ నాకు GCP రాదని ఫ్రాంక్గా చెప్పాను. సో నేను ఇక్కడ జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు IAM బైండింగ్ గురించి బాగా నేర్చుకొని ఉండు అని చెప్పారు. సో IAM టాపిక్స్ ఎంతవరకు చెప్పగలుగుతారు అనేది నా క్వశ్చన్. IAM మ్యాండేటరీ కదండి, చెప్పాలి కదా. దాని లోపలికి వెళ్ళి సర్వీస్ అకౌంట్స్ అయితే చెప్తూ అదే అంటే కంపేర్ చేస్తూ ఎంత బాగా అంటే Azure కని మీరు చెప్పారు, ఎంట్రాయిడ్ అని, ఇంకా AWS లో SAPs అని. గూగుల్ క్లౌడ్ లో IAM కొంచెం డిఫరెంట్ గా పనిచేస్తుందండి, దానికి దీనికి సంబంధం లేదు. కాబట్టి AWS డిఫరెంట్ గా పనిచేస్తుంది. AWS లో మీకు పాలసీలు మీరే క్రియేట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ ఆప్షన్ ఉండదు, మీకు ఆల్రెడీ ప్రీ డిఫైన్ ఉంటాయి అదే. సో కాబట్టి మీకు ఆ లోపలికి పోతుంది. అది ఇన్ డెప్త్ అనేది మనం కంట్రోల్ చేయడం, అది ఎంత లోపలికైనా పోవచ్చు బేసిక్, అవునా. సో కాబట్టి ఎక్కడైతే నా ప్లాన్ ఏంటంటే, మీకు ఎవరన్నా మీకు అకౌంట్ ఇచ్చి మేనేజ్ చేయమంటే మీరు కాన్ఫిడెంట్ గా మేనేజ్ చేయగలరు, అది దాని వరకు ప్రామిస్ చేయగలరు. ఓకే, అంటే మీరు చెప్పే నాలెడ్జ్ తో నేను ఇంకా డీప్ గా నేను రీసెర్చ్ చేసుకోగలుగుతాను. డెఫినెట్ గా మీరు మేనేజ్ చేయగలరు. అడిషనల్ గా మీకు ఏం కావాలో కొంచెం పర్సనల్ లెర్నింగ్ ఉంటుంది. అవును సార్, థ్యాంక్ యూ సార్. క్వశ్చన్స్ అండి. హాయ్ హర్ష, చెప్పండి. నా పేరు పూజిత. ఏంటంటే ఇప్పుడు AWS విత్ డెవాప్స్ లో గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేసి అలా షెల్ స్క్రిప్టింగ్ యూజ్ చేస్తాం కదా, ఇక్కడ ఏమైనా అలా అకౌంట్స్ ఏమైనా క్రియేట్ చేసుకోవాలా GCP లో? ఇప్పుడు ఇంతకు ముందు మీకు కమాండ్స్ రన్ చేశాను కదా, మీకు దీస్ ఆర్ బేసికలీ షెల్ స్క్రిప్టింగ్. ఇంకా చూస్తాం యాక్చువల్ గా, కానీ ఇట్స్ నాట్ షెల్ స్క్రిప్టింగ్, దే ఆర్ ఫండమెంటల్ కమాండ్స్ అండి. సో మీకు AWS లో కానీ అది నేను విపరీతమైన షెల్ స్క్రిప్టింగ్ వాడలేదుగా. మీకు షెల్ స్క్రిప్ట్ ఎక్కడ వాడాను, మీకు డెవాప్స్ లో ఎక్కువ వాడాను నిజం చెప్పాలంటే. అంతే తప్ప AWS Azure లో ఒక సెట్ ఆఫ్ కమాండ్స్ వాడాను అంతవరకు, ఎక్కడ కూడా లాజిక్ రాయలేదు, అవసరం రాలేదు, అంతే. ఇట్స్ నాట్ రిక్వైర్మెంట్. డిఫాల్ట్ కమాండ్స్ ఉంటాయా అండి? అంటే ఓకే, ఏమవుతుందంటే ఇనిషియల్ గా కొంచెం ఉత్సాహం కొద్ది మీరు జియోలో చేస్తారు ఇక్కడ ఎట్లా, ఇక్కడ తర్వాత ఒక 2 రోజులు పోయినాక మీకే చిరాకు వస్తుంది యాక్చువల్ గా, ఏందబ్బా ఇంత కష్టంగా ఉంది అంటే మాన్యువల్ గా చేయడం కష్టం. అప్పుడే అందుకే నేను ఇప్పుడే క్లౌడ్ షెల్ చూపించింది అనమాట, ఇక్కడ నుంచే చేస్తాం మనం. సో కాబట్టి ఏమో తొందరగా డిప్లాయ్ అవుతాయి మీకు. ఆ తర్వాత మనం ఎట్లా టెరాఫార్మ్ చెప్తాను కాబట్టి, తర్వాత మీరు ఆ టెరాఫార్మ్ కాన్సెప్ట్ దీంట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ టూల్స్ ఏమైనా యూజ్ చేస్తామా ఈ GCP కి? ఏముండవండి ఎక్స్టర్నల్ టూల్స్ ఏదైనా కూడా. AWS లో ఎక్స్టర్నల్ టూల్స్ ఏం వాడలేదు కదండి, Azure లో కూడా వాడలేదు అక్కడ నేను. సో ఎక్స్టర్నల్ టూల్స్ ఏదైనా కూడా డెవాప్స్ లో నేర్చుకోవాలి మనం. డీప్ డైవ్ ఆఫ్ టెరాఫార్మ్ అయితేనేమి, గిట్ అయితేనేమి, Azure DevOps అయితే ఏదైనా కూడా డెవాప్స్ లో వస్తుంది. ఓకే, థాంక్స్. క్వశ్చన్స్ గైస్? ప్రొఫెసర్ రేపు కూడా సేమ్ మీటింగ్ ఐడి అండి, సేమ్ టైం 11:30కి మనకి. రేపు కూడా ఓపెన్ సెషన్ కాబట్టి మీకు అర్థమవుతుందో లేదో అని కన్ఫర్మ్ చేసుకోవడానికి రేపు కూడా అట్లే చెక్ చేసుకోండి. లాస్ట్ క్వశ్చన్ అండి, మనకు మండే టు ఫ్రైడే మాత్రమే ఉంటాయండి, సాటర్డే సండేస్ కూడా ఉంటాయి క్లాసెస్? సో ప్రస్తుతానికైతే సాటర్డే సండే లేదు, అట్లీస్ట్ ఫస్ట్ 1 month వరకు అయితే నేను పెట్టదలుచుకోలేదు. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే పెద్ద టాపిక్ డిస్కస్ చేయాల్సి వస్తుంది, లేదా మధ్యలో ఏమైనా ఒంట్లో బాగాలేకపోయి ఏమైనా లీవ్ ఇస్తే మీకు అప్పుడు. బట్ యాజ్ ఆఫ్ నౌ దెర్ ఈస్ నో ప్లాన్స్ అండి. హర్ష గారు, టైమింగ్స్ 11:30 to 12:30 అండి, దట్స్ ఇట్. ఒక క్వశ్చన్ అండి. నేను ఒక 2020లో Azure DevOps చేశానండి, AWS మీ దగ్గరే. ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఉన్నాయండి? అడ్వాన్స్ బాగా చేంజ్ అయిపోయిందా? మళ్ళీ ఏమైనా టైమింగ్స్ తీసుకోవాలా, లేదంటే AWS కి Azure కి ఇంకా ఫండమెంటల్స్ అని అలాగే ఉంటాయి కాబట్టి అవసరం లేదు. కొత్త సర్వీసులు వచ్చినాయి కానీ, బట్ కోర్ సర్వీసెస్ అలాగే ఉన్నాయి. కానీ డెవాప్స్ మాత్రం వెన్ కంపేర్ టు 2020కి 23కి చాలా చాలా చేంజెస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ లాగింగ్ అయితేనేమి, తర్వాత దాంట్లో Azure DevOps ఇంటిగ్రేషన్ అయితేనేమి, ఇప్పుడున్న డెవాప్స్ లో పైథాన్ చెప్తున్నాను. అండ్ ఓవరాల్ గా మారిపోయింది నేను చెప్పే విధానం కూడా కొంచెం, అంటే ఇంకా రియల్ టైమ్ గా చెప్తే ఎట్లుంటుంది అని చెప్పి. డెవాప్స్ అనేది కంప్లీట్ చేంజ్, AWS Azure అవసరం లేదని నా ఉద్దేశం. అంటే నాది SAP బ్యాక్గ్రౌండ్ అండి, మేము ఓన్లీ
we only use for only SAP VMs మాత్రమే వాడతామండి. అంటే మీకు అవసరం లేదు డెవాప్స్ కాబట్టి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. డెవలప్ అదండి, అంటే మళ్ళీ మళ్ళీ ఏమైనా అప్డేట్స్ బాగా వచ్చేసి మళ్ళీ లాక్డ్ బిహైండ్ లాగా నేను వెనకబడిపోయినేమో మళ్ళీ చేయాలని అడుగుతున్నాను. అవసరం లేదు, ఎందుకంటే మీరు జస్ట్ మీరు వర్చువల్ మెషిన్స్ వాడుకుంటారు కాబట్టి దాంట్లో పెద్దగా మార్పులు చేర్పులు ఏం లేవు కాబట్టి మీకు అవసరం లేదు. థ్యాంక్స్. క్వశ్చన్స్? క్వశ్చన్స్? ఓకే, గుడ్. సో రేపటి సెషన్లో ఏం చేద్దామండి, రేపటి సెషన్లో వచ్చి మన వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ ఉంది కదా, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ లోపలికి వెళ్ళి మళ్ళీ ఒక కొత్తది క్రియేట్ చేసి దాని లోపల ఇన్ డీటెయిల్ గా మనం ఏంటి వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, ఏ విధంగా మనకి మల్టిపుల్ రీజన్స్, మీరు చూసారు ఒక రీజన్ కి ఉండదు అనమాట, మల్టిపుల్ రీజన్స్ వెళ్ళి వేరే వేరే సబ్నెట్స్ క్రియేట్ చేసి మీకు తర్వాత ఫైర్ వాల్ లోపలికి కూడా వెళ్ళి ఫైర్ వాల్ నెట్వర్క్ ట్యాగ్స్ అంటే ఏంటని కొంచెం చూస్తాం. యాక్చువల్గా నేను ఇది చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఫస్ట్ స్టెప్ 1 ఏం చేస్తామంటే ఒక డొమైన్ కొంటామండి. ఒక డొమైన్ కొని ఒక జోన్ క్రియేట్ చేస్తాము, ఎందుకంటే తర్వాత క్లౌడ్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేయడానికి అది కావాలి మీకు. సో ఆ తర్వాత వచ్చి VPC గురించి చూస్తాం, అది మన ప్లాన్. ఓకే, రేపు కూడా అటెండ్ అవ్వండి, అటెండ్ అయ్యి మీకు ఒక ఐడియా కోసం ఎలా ఉంటుంది అని చెప్పి బేస్డ్ అప్ ఆన్ దట్ మీరు డెసిషన్ తీసుకోవచ్చు మీకు. ఓకే, చలో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ యూ టుమారో ఎగ్జాక్ట్ గా 11:30కి స్టార్ట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ అటెండింగ్, బై గైస్. థ్యాంక్స్.